హిందూ మతం ఎట్లా ఉంటుందంటే ప్రతిసారి కూడా మనుషుల్ని మన్నిస్తూ ఉంటుంది. పాపం చిన్నపిల్లలే, తెలియదులే, అంతెందుకమ్మా మనకి ఇన్ని పండగలు ఉన్నాయి. ఎంతమంది ఇవే పండగల మీద ట్రాష్, ఇవి అసలు నిజం లేదు, వీటికి వాల్యూ లేదు అని చెప్పి తీసేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అదే మీరు వెళ్ళి క్వశ్చన్ చేయండి, ఒక ముస్లింనో, ఒక క్రిస్టియన్నో, ఒక సిఖ్నో, ఏం మీ పండగ ఏంటి గోలా ఇదంతా ట్రాష్ అనండి. మీరు మీ మీద వాళ్ళు యుద్ధం చేయకపోతే నన్ను అడగండి. కపుల్స్ లవ్ చేసుకుంటారు, ఫ్యూచర్లో అది సక్సెస్ అవ్వకపోవడమో లేకపోతే ఫెయిల్యూర్ అవ్వడం వల్ల ఉండిపోతారు ఇంకా అలానే. దానికి ఒక నింద వేసుకుంటారు, దోషమేమో, దోషం వల్ల జరగలేదు, నాకు మంచి జరగలేదేమో అని చెప్పి అలా నిందేసుకొని ఉండిపోవడం కరెక్ట్ అంటారా? అసలు ప్రేమించుకున్న తర్వాత జాతకాల ప్రశ్న ఎందుకు వస్తుందమ్మా? బ్రేకప్ అంటే దోషం అని సింగిల్ వర్డ్లో జడ్జ్ చేయొచ్చా? బ్రేకప్ అంటే దోషం అని అయితే అనను, కానీ దోషాలు ఉంటే బ్రేకప్ కూడా అవుతుంది. ఇప్పుడు ఈ కల్చర్ జెన్జీ కిడ్స్ ఎక్కువ, సో వాళ్ళకి డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానీ ఏం జరిగినా నాకు ఇంకా జరగదులే అని గివ్ అప్ ఇచ్చేసి ఉండిపోతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఆస్ట్రాలజీ గైడెన్స్ ఇంపార్టెంట్ అంటారా లేకపోతే థెరపీ ఇంపార్టెంట్ అంటారా? రెండూ ఇంపార్టెంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు జెన్జీ కిడ్స్ గురించి మాట్లాడుకుంటే ఎందుకు ఇలా అయిపోయారు అనేది ఆలోచించండి. జాతకం అనే దాన్ని కొంచెం పక్కన పెడదాం. ఇప్పుడు ఒక పర్సన్ సక్సెస్ అయిపోయారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సక్సెస్ అయిపోయారు. సో అతను హోల్ పరంగా సక్సెస్ అవ్వడానికి ఆస్ట్రాలజీ ఎంత కొంత పర్సెంట్ ఇన్వాల్వ్ అయ్యే ఉంటుందంటారా? హాయ్, వెల్కమ్ టు అనంతర మీడియా. ముందుతో చూసుకుంటే ఈ రోజుల్లో ఆస్ట్రాలజీ అంటే ఒపీనియన్ మారిపోయింది, మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి. సో అది ఒకరికి హోప్ అండ్ ఇంకొకరికి భయం, ఇలా ఎన్నో డౌట్స్ ఉండి ఎన్నో చాలా ఉంటాయి కదా. అండ్ అట్ ది సేమ్ టైం మన ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతున్న రీల్స్ 2026 మీదే, ఇలా ఉంటే మీ లైఫ్ మారిపోతుందని చెప్తున్న ప్రెడిక్షన్స్ అన్నీ కరెక్ట్ కాదు. అంతేకాకుండా ఒక ఫేక్ ఆస్ట్రాలజిస్ట్ని ఒక రియల్ ఆస్ట్రాలజీని ఎలా కనిపెట్టాలి అని చెప్పి ఈరోజు మనతో శ్రీమతి లతా జంధ్యాల గారు ఉన్నారు. షీఈస్ గోల్డ్ మెడలిస్ట్ అండ్ ఆస్ట్రాలజిస్ట్. సో ఇలాంటి మిత్స్ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవడానికి ఆమెతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే లత గారు. నమస్తే కిరణ్. సో ఇప్పుడు ఒక సామెత ఉంటుంది, మంచి వాళ్ళకి కష్టాలన్నీ వస్తాయి, అసలు మాకే ఎందుకు ఈ కష్టాలు వస్తాయని చెప్పి అంటూ ఉంటారు. సో దీనికి మీ ఆస్ట్రాలజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ ఒపీనియన్ ఏంటి? మంచి వాళ్ళకే కష్టాలు వస్తాయి అని అంటే, సాధారణంగా మనం ప్రపంచాన్ని గమనిస్తున్నాం అనుకోండి, మనకి 30 మంది చెప్పే ఆన్సర్ ఇదే. ఏంటంటే నేను ఒకళ్ళకి మంచి చేయబోయాను, కానీ వాళ్ళ మంచి చేయబోతే కూడా నాకే కష్టం ఎదురయ్యింది. రెండో పాయింట్ ఏం చెప్తారు, నేను ఎప్పుడూ కష్టపడుతూనే ఉన్నాను, నాకు అసలు రిలీఫే దొరకటం లేదు. సో ఆస్ట్రాలజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంటే కూడా అంటే రెండు కోణాల్లోనూ ఆలోచించాలి. ఆస్ట్రాలజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అనుకోండి, ఉన్న 9 గ్రహాలలో కూడా చంద్రుడు అనేవాడు మన మనసుకి సంబంధించినవాడు. మనసు అనేది తృప్తిగా ఉందనుకోండి, మనం ఏంటంటే పెద్దగా దేని గురించి ఆలోచన చెయ్యం. కానీ అదే మనకి కొంచెం చంద్రుడు ఏదైనా ఇబ్బందికరంగా ఉన్నాడు అనుకుందాం, అంటే ఏ శనితోటో, కుజుడితోటో, రాహుతోటో, కేతుతోటో. ఇప్పుడు మనం సాధారణంగా చూస్తూ ఉంటే, మనం మనుషుల్ని కలిసినప్పుడు మనుషులు ఏం చెప్తుంటారంటే, నేను నలుగురికి మంచి చేయబోయానండి, కానీ నా మంచితనాన్ని అందరూ ప్రశ్నిస్తున్నారు, నేను అందరికీ ఎప్పుడూ మంచి జరగాలని చెప్పి నా జీవితం అంతా కూడా నేను శ్రమపడ్డాను, బట్ నా మంచితనం ఏ రకంగానూ ఉపయోగపడలేదు. నా ఫ్యామిలీకి అనుకుందాం, నా ఫ్యామిలీ మెంబర్స్కి అనుకుందాం, ఇలాగ రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు చాలామంది మనకి ప్రపంచంలో కూడా, అంటే మన చుట్టూరా కూడా మనకు కనపడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి మనం కూడా అలాంటి మాటలు కూడా వాడుతూ ఉంటాం. ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు దీనికి సమాధానం ఏంటి అని అంటే, రెండు కోణాల్లో ఆలోచించాలి. ఒకటో కోణం ఏంటి అంటే, జాతకపరంగా వీళ్ళకి కలుగుతున్న ఇబ్బందులు ఏమిటి అనేది గమనించుకోవాలి. ఎందుకు మంచి చేయడానికి వెళ్ళాం, మంచి చేయడానికి వెళ్ళినప్పుడు మనకి చెడు ఎదురవుతోంది అంటే, మంచి చేయడానికి వెళ్తున్నాము అనుకుంటున్నప్పుడు మన మనసు అనేది ప్రభావానికి గురవుతుంది. మన మనసు ఎప్పుడైతే ప్రభావానికి గురవుతూ ఉంటుందో అప్పుడు మంచి చెయ్యాలా చెడు చెయ్యాలా అనే ఆలోచన కలుగుతూ ఉంటుంది. రెండో విషయం ఏంటంటే, నేను మంచిగా ఉన్నాను, మంచి చేశాను అనుకున్నప్పుడు మనం ఇమీడియట్గా రిజల్ట్స్ని కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. అంటే నేను ఒక మంచి పని చేశాను కాబట్టి నాకు ఇమీడియట్గా రిజల్ట్ వచ్చేయాలి.
కానీ రిజల్ట్ వస్తుందా ఇమీడియట్గా అంటే రిజల్ట్ రాదు. ఎందుకు రాదు అన్న మాట వచ్చినప్పుడు ఏమవుతూ ఉంటుందంటే మన కర్మ సిద్ధాంతాన్ని బట్టే మన జాతక చక్రం అనేది ఉంటుంది కనుక నువ్వు చేసిన మంచి పనిని వచ్చే జన్మకి అది నీకు క్యారీ ఫార్వర్డ్ అవుతోంది తప్ప ఈ జన్మలో నీకు ఫలితాన్ని ఇచ్చేందుకు అది అవకాశాన్ని ఇవ్వదు. అయితే కొంతమంది అంటారు, అదేంటి ఇవాళ నేను అన్నదానం చేశాను కదా కాబట్టి నాకు రేపటికో ఎల్లుండికో మరి నాకేమి పనికిరాదా అంటారు. జాతక చక్రంలో కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. ఆ కాంబినేషన్స్ ప్రకారంగా మీరు చేసిన ఫలితాలు అంటే మీరు చేసిన మంచి పనులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి మీకు ఫలితం వస్తుందా రాదా అనే విషయాన్ని మీ జాతక చక్రం చెప్తూ ఉంటుంది. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటే తీసుకుందాం. మనకందరికీ తెలిసింది పాండవులు ఏం చేశారు? నలుగురికి మంచి పని చేశారు, నలుగురికి సహాయం చేశారు. చాలా వరకు అసలు వాళ్ళకి ప్రతి నిమిషం కృష్ణుడు అండగా ఉన్నాడు. అయినా కూడా వాళ్ళ పరిస్థితి ఏమైంది? అరణ్యవాసం చేయాల్సి వచ్చింది. అంటే వాళ్ళు కూడా వాళ్ళ రాష్ట్రాన్ని వాళ్ళ దేశాన్ని లేదా వాళ్ళ పరిపాలన ఏదైతే ఉందో దాన్ని వదిలి వాళ్ళు అడవుల పాలు కావాల్సి వచ్చింది. ఇలాంటప్పుడు వాళ్ళు ఏమైనా నిరుత్సాహపడ్డారా? నిరుత్సాహపడలేదు. వాళ్ళు ఏం చేశారు? దాన్ని వాళ్ళు మంచికి మలుచుకున్నారు. అంటే ఏం చేశారు? అర్జునుడు తపస్సు చేశాడు, తర్వాత అస్త్రాలు అన్ని సంపాదించుకున్నాడు. అలాగే రకరకాలుగా ప్రతి 5గురు కూడా రకరకాలుగా వాళ్ళ ఒక పవర్ని పెంచుకుంటూ పోయారు. కాబట్టి ఇలా పవర్ని పెంచుకుంటూ పోవటం వల్ల ఏం జరుగుతూ ఉంటుంది? నీకు నిరుత్సాహం అనేది కలగదు. సో ఎప్పుడూ కూడా నాకు మంచి జరగట్లేదు అనే భావన కంటే, అంటే చంద్రుడు అనేవాడు మనకి మనస్తాపాన్ని కలిగిస్తున్నాడు కనుక చంద్రుడిని కొంచెం మనం జాగ్రత్తగా అంటే మన మనసుని మనకు అదుపులో పెట్టుకోగలిగితే మనము ఇలాంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఈ ఇష్యూస్ని బయటికి రాగలం. సరే, ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారంగా కొన్ని గ్రహాలు బాగాలేకపోవడం వల్ల లేకపోతే చంద్రుడు శని అవన్నీ ఉండడం వల్ల ఒకరిని అప్రోచ్ అవడానికి వెళ్తారు ఆస్ట్రాలజిస్ట్ని. సో అప్రోచ్ అవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఫేకా రియలా అని చెప్పి ఎలా నమ్మచ్చు, ఎలా తెలుసుకోవచ్చు? సరే, మనకి చాణక్య నీతి అని విన్నాం కదా మనం. చాణక్యుడి నీతిలో మనకు ఒక లైన్ ఉంటుంది. ఏంటి అని అంటే, ఎవరైతే మనల్ని భయపెట్టి డబ్బు సంపాదిస్తారో వాళ్ళు చోరులు అని చెప్పాడు ఆయన. ఓకేనా? ఎవరైతే మనని భయపెట్టి మన దగ్గర నుంచి డబ్బు తీసుకుంటారో ఏదో ఒక కారణంతో వాళ్ళు చోరులు అన్నాడు. ఇందులో మనం ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పుకుందాం. అదేంటి అని అంటే శకుని గురించి మాట్లాడుకుందాం. శకుని ఏం చేశాడు? ఆయనకున్న పరిస్థితులకి, ఎందుకంటే ఆయన కూడా ఒక రకంగా ఈ ధృతరాష్ట్రుడితోటి లేకపోతే ఈ వీళ్లతోటి ఆయనకు కూడా కొంతవరకు వైరం ఉంది. కానీ ఆయన వైరాన్ని డైరెక్ట్గా ఆయన ఏమీ చూపించలేదు. ఆయన ఏం చేశాడు? ఆయన ఈ ధృతరాష్ట్రుడి దగ్గర చేరి దుర్యోధనుడిని ఆయన వేరే ట్రాక్లోకి తీసుకెళ్ళిపోయాడు. మనందరికీ తెలిసిన కథే. ఏమిటి? దుర్యోధనుడి చేత పాచికలాడించాడు. తర్వాత ఆయన మనసులో విషం నాటాడు. నువ్వు గనక ఇలా ఉండకపోతే పాండవులే హైలైట్ అయిపోతారన్నాడు. ఆ రకంగా ఏమైపోయిందంటే దుర్యోధనుడు ప్రతి ఒక్క విషయానికి శకుని మీద అలవాటు పడటం, శకునితోటి సంబంధ బాంధవ్యాలు అంటే శకుని చెప్పే ప్రతి మాటని వినటానికి అలవాటు పడిపోయాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఆస్ట్రాలజర్ అయినా సరే ఒక ఫేక్ ఆస్ట్రాలజర్ అని మనకి ఎలా తెలుస్తుంది అని అంటే, ఎవరైతే మనం వెళ్ళంగానే జాతక చక్రం చూసి నీకు ఏదో ఒక నీడ తగులుతోంది, లేకపోతే నీకేదో దోషాలు ఉన్నాయి, లేకపోతే ఉండొచ్చు దోషాలు కూడా ఉండొచ్చు, జాతకంలో దోషాలు కూడా ఉన్న కాంబినేషన్స్ ఉంటాయి. బట్ చూడంగానే అసలు అక్కడ ఏమిటి అనే విషయాన్ని గమనించకుండా ఇమీడియట్గా నీకు దోష పరిహారాల కోసం అని చెప్పి ఇదిగో మేము ఇంత అమౌంట్ తీసుకుంటాము అని చెప్పటం, లేకపోతే నిన్ను సేవ్ చేసేది నేను ఒక్కడనే అంటాం, లేదా నేను ఒక్కదాన్నే అంటాం. లేదు, దీని తర్వాత విషయం ఏమిటి అని అంటే, ఈ 2 మాటలు అనతంతో పాటు నువ్వు గనక ఏమీ చెయ్యకపోతే నువ్వు మరణిస్తావు, లేకపోతే నీ కుటుంబ వృద్ధి కాదు అని చెప్పటం. ఇలాంటివి ఎవరైతే అంటూ ఉంటారో, ఎవరైతే ఇలాంటి మాటలు వాడుతూ ఉంటారో వాళ్ళ నుంచి 100% దూరంగా ఉండాలి. ఎందుకంటే ఆస్ట్రాలజర్ అనేవాడు ఒక గైడ్ మాత్రమే. ఆయన అంతే తప్ప ఆయన పరిస్థితిని బట్టి ఒక ఆస్ట్రాలజర్ అక్కడ ఉన్న జాతక చక్రాన్ని బట్టి పరిస్థితులని అంచనా వేసి మనని గైడ్ చేస్తూ ఉంటాడే తప్ప ఎక్కడ భయపెట్టేందుకు ఆయన ప్రయత్నించాడు. సో ఒక మంచి ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, వాళ్ళు ఉన్న విషయాన్ని మీకు చెప్పడానికి ప్రయత్నిస్తారు. రెండో విషయం ఏంటంటే, దోషాలైనా సరే యోగాలైనా సరే మీకు క్లారిటీ చెప్తారు. మూడో విషయం ఏంటంటే, పరిహారాలు చెప్తారు, కానీ ఆ పరిహారాలు మీరు చేసుకునే విధంగానే ఈజీగా ఉంటాయి.
ఓకే. నాలుగో విషయం ఏంటంటే నేనే సమస్తం అని మాత్రం చెప్పడు. అవును. కాబట్టి ఏంటంటే ఒక ఫేక్ ఆస్ట్రాలజర్కి ఒక నిజాయితీతో పనిచేసే ఆస్ట్రాలజర్కి ఈ డిఫరెన్స్ అనేది మీకు చాలా ఈజీగా కనపడుతుంది. ఓకే. ఇప్పుడు మన ప్రపంచంలో అందరూ ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు, ఇలాగ మోసం చేసే వాళ్ళు ఉన్నారు. సో మనుషులు ఎప్పుడైతే వారికి కలుగుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించడానికి ఎప్పుడైనా సరే ఒక ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆ ఆస్ట్రాలజర్ సరైన గైడ్ అవునా కాదా అని నిర్ధారించుకొని మాత్రమే వెళ్ళాలి. అంతే తప్ప ఫేక్ ఆస్ట్రాలజర్స్ దగ్గరికి వెళ్ళామనుకోండి, మనకి మన మీద కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతాయి, మన మీద మనకే భయం వేస్తుంది, మన దారి ఏదైతే ఉందో అది మనకి క్లియర్గా కనిపించదు. సో అందుకని ఏంటంటే ఫేక్ ఆస్ట్రాలజర్స్తో ఎప్పుడూ కూడా దూరంగానే ఉండాలి. అండ్ ఇప్పుడు గ్రహాలు బాగాలేవు అని చెప్పి చాలామంది ముందు జరగబోయే మంచి పనులు కూడా చేయకుండా ఆపేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు అది చేసినా నాకు పాడైపోతుందేమో, నేను చేయలేనేమో అని చెప్పి. సో అలా ఆలోచించిన వాళ్ళకి మీరు ఎలా చెప్పగలరు? అంటే మోటివేషన్ ఏంటి? ఆపేయమంటారా లేకపోతే ముందుకు వెళ్ళి ట్రై చేయమని చెప్తారా? దీన్ని మనం ఇంకొక ఎగ్జాంపుల్ తోటి తీసుకుందాం. ఎందుకంటే ఇలాగ మాట్లాడుకున్నాం అనుకోండి మనకి క్లారిటీ అనేది వస్తుంది. రెండోది ఏంటి అంటే మనం ఏం చెప్తున్నాము అనేది కొంచెం మనుషులకు కూడా అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు అడిగినట్టే, ఇప్పుడు గ్రహాలు బాలేదు అనుకున్నాం, గ్రహాలు బాలేదు అనుకున్నప్పుడు నేనేం చెయ్యను అని అనుకోవచ్చు. కొంతమంది అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే నాకు టైం బాలేదండి అంటారు, ఇంట్లో కూర్చుంటారు. బట్ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మహాభారత యుద్ధం సమయంలో కృష్ణుడికి మొత్తం స్టోరీ తెలుసు. స్టోరీ అనకూడదు, ఆయనకి మొత్తం అక్కడ జరిగే విషయాలన్నీ కూడా తెలుసు. అయినా ఆయన ఎక్కడా కూడా ప్రిడిక్షన్ ఇవ్వలేదు, ఎక్కడా కూడా ఇలాగే ఉంటుంది అని చెప్పలేదు. ఆయన ఎంతసేపు ఏం చెప్పాడు, నువ్వు యుద్ధం చెయ్యి, ఓకే, తర్వాత నీకేదన్నా బాధ కలుగుతూ ఉంటే నేను దానికి సంబంధించి నీకు మంచి మాటలు చెప్తాను, తర్వాత నీకు విషయాల గురించి క్లారిటీ ఇస్తాను అనే చెప్పాడు తప్ప ఎక్కడా కూడా నువ్వు యుద్ధం చేసావంటే ఇలా జరుగుతుంది, నువ్వు ఇలా గనక చేస్తే ఇదిగో ఇంతమంది మరణిస్తారు, లేకపోతే ఇట్లా ఇట్లా జరుగుతుంది అని ఆయన ఎక్కడా కూడా చెప్పలేదు. ఓకే, సో ఇదే పాయింట్ని మనం ఇప్పుడు మీరు అడిగే క్వశ్చన్తో లింక్ చేద్దాం. ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆస్ట్రాలజర్ ఏం చేయాలి అని అంటే, ఆస్ట్రాలజరు కొన్ని దోషాలు గనక జాతక చక్రంలో కనపడుతున్నప్పుడు ఆయన చెప్పే విధానాన్ని మార్చుకోవాలి. ఎందుకంటే అందరూ కూడా పాజిటివ్గా తీసుకోలేరు, అందరూ నెగిటివ్గా తీసుకోలేరు. చాలామంది నా ఎక్స్పీరియన్స్లో నేను గమనించింది ఏంటంటే, జాతక చక్రం చెప్పించుకునేటప్పుడు మీరు ఓపెన్గా చెప్పండి అంటారు, మాకేమి దాపరికాలు వద్దు, మేము చాలా ఓపెన్గా వినాలి అని అనుకుంటున్నాము అంటారు. బట్ ఎప్పుడైతే కన్సల్టేషన్లో మనం ఓపెన్గా చెప్పడం మొదలు పెడతామో దాని యాక్సెప్టెన్స్ అనేది చాలా తక్కువ అయిపోతుంది. ఎందుకంటే మనిషి ఆశాజీవి, నేను దీన్ని ఒప్పుకుంటాను. దీంతో పాటు మనిషి ఎక్స్పెక్టేషన్స్కి రియాలిటీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో మనిషి ఏమని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడంటే, నేను అనుకున్న విధంగా నాకు పనులు జరగాలి, నేను అనుకున్న విధంగా పనులు జరగాలని చెప్పి ఆ జ్యోతిష్కులు చెప్పాలి అని అనుకుంటారు. బట్ అక్కడ రియాలిటీ ఉండకపోవచ్చు, అవునా? సో గ్రహాలకు సంబంధించి ఎప్పుడూ కూడా ఒక కరెక్ట్ గైడెన్స్ తీసుకోవడంతో పాటు ఆ గైడెన్స్కి సంబంధించి మనం ఒక నిర్ణయం తీసుకున్నాం అనుకోండి, అంటే ఇప్పుడు జాతక చక్రంలో ఫలానాదేదో బాలేదు అని చెప్పాం, అప్పుడు ఏం చేయాలి అంటే దానికి తగినట్టుగా మన డైరెక్షన్ని మార్చుకోవడానికి చూడాలి. అంతే తప్ప నా గ్రహాలు బాలేదు అని చెప్పి ఇంట్లో కూర్చోవటం, ప్రయత్నం చేయకపోవటం. ప్రయత్నం చేస్తాం, ఒక్కొక్కసారి ఆ ప్రయత్నం సక్సెస్ కాకపోవచ్చు. అప్పుడు కూడా ఏంటి అంటే కొన్ని విషయాలలో మనం పెద్దగా వాటి గురించి ఆలోచన చేయడానికి ఉండదు, కానీ అనేక విషయాలలో మనకి భగవంతుడు ఎక్కడో అక్కడ ఒక దారి కూడా ఓపెన్ చేస్తూ ఉంటాడు. సో ఏంటంటే గ్రహాలు బాలేదు అని చెప్పి ప్రయత్నం చెయ్యకుండా కూర్చునే కంటే ప్రయత్నం చేయటం అనేది ఉత్తమమైన మార్గం. అలాగే మన ఎక్స్పెక్టేషన్స్, రియాలిటీ, ఇవి రెండూ కూడా మనకి చాలా వరకు డిఫరెన్స్ కనపడుతూ ఉంటుంది, ముఖ్యంగా జాతకాలు చూపించుకుంటున్నప్పుడు. కాబట్టి ఏమవుతుంటుందంటే ఇలాంటి ఎక్స్పెక్టేషన్, రియాలిటీ మధ్యన గ్యాప్స్ వచ్చినప్పుడు కన్సల్టేషన్ తీసుకుంటున్న వాళ్ళు కూడా కొంచెం ఆఫ్ దీనిలో వెళ్తారు. బట్ వాళ్ళు మళ్ళీ కూర్చొని ఒకసారి ఆలోచించుకుంటే తప్పనిసరిగా వాళ్ళకి క్లారిటీ వస్తుంది, ఇమోషనల్ స్ట్రెంగ్త్ వస్తుంది, దీంతో పాటు ఏం చెయ్యాలి అని ఒక దారి కూడా వాళ్ళకి కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక పర్సన్ సక్సెస్ అయిపోయారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సక్సెస్ అయిపోయారు. సో అతను హోల్ పరంగా సక్సెస్ అవ్వడానికి ఆస్ట్రాలజీ ఎంత కొంత పర్సెంట్ ఇన్వాల్వ్ అయ్యే ఉంటుందంటారా? అలా చూసుకుంటే ఇద్దరు మనుషులు తీసుకుందాం, ఇద్దరు ఒకటే పని చేస్తారు, ఒకేలానే ఆలోచిస్తారు, ఒకదానికోసమే ఏం చేస్తారు, కానీ సక్సెస్ మాత్రం ఒకరికే వస్తుంది, ఒకళ్ళు అక్కడే ఉండిపోతారు. సో ఆ సక్సెస్ అవ్వడానికి రీజన్ ఏంటి? ఒక పర్సన్ సక్సెస్ అవ్వకుండా ఉండడానికి రీజన్ ఏంటి? ఇది కూడా మంచి ప్రశ్న. ఎందుకంటే చాలా మంది వీటిని పరిహారాలలో కూడా అడుగుతూ ఉంటారు. ఏమంటారంటే ఒకటే పరిహారం అండి, మేము ఇద్దరము చేసాము, ఒకళ్ళకి సక్సెస్ వచ్చింది, ఒకళ్ళకి సక్సెస్ రాలేదంటారు.
ఇప్పుడు పని గురించి కూడా అదే అంటున్నాం. ఉమ్. బేసిక్గా ఏంటంటే కొన్ని కాంబినేషన్స్ అనేవి ఇద్దరికీ ఉంటాయి, సిమిలర్ కాంబినేషన్స్ అనుకుందాం. సపోజ్ ఇప్పుడు మీరు అన్నట్టుగానే వర్క్ గురించే ఎవరికో ఉద్యోగం లేదు, ఉమ్. సరే ఆ ఉద్యోగం గురించి వీళ్ళు కొంచెం కష్టపడుతున్నారు, ఏదో పరిహారం గురించి వచ్చారు, ఉమ్. పరిహారం చూసి చెప్పడం జరిగింది. బట్ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే నాకు ఆ పరిహారం మీద ఎంత నమ్మకం ఉంది, అవును. నాకు ఈ పరిహారం నేను చేస్తున్నప్పుడు నాకెంత నమ్మకం ఉంది అనేది నాకు చంద్రుడు చెప్తాడు. ఓకే. సిన్సియారిటీ, పేషెన్స్, టైం వీటిని సాటర్న్ ఇస్తాడు. ఓకే. ఇల్యూజన్, డౌట్స్ వీటిని రాహు ఇస్తాడు. సపోజ్ నంబర్ 1 పర్సన్ మంచి ఫెయిత్ తోటి నమ్మకంతో చెప్పిన విధంగా ఏదో ఒక టైం అనో ఒక ఇదనో ఆయనకి తగిన తాహతులో ఆయన గనక పరిహారం చేసుకున్నాడు అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, ఆయనకి మంచి ఫలితాలు వస్తాయి. రెండో వ్యక్తి నాకు అసలు పరిహారం మీదే నమ్మకం లేదు, మీరు చెప్పారు గనక నేను చేస్తున్నాను, అక్కడే సగం మైనస్ పాయింట్ అయిపోయిందా. పరిహారం నీ కోసం చేసుకుంటున్నావు, నా కోసం చేయవు. అర్థమైందా? కాబట్టి ఏంటి, నీ కోసం నువ్వు చేసుకుంటున్నప్పుడు ఆల్రెడీ నీకు ఒక డౌట్ వచ్చేసింది. రెండోది ఏంటి, ఆల్రెడీ పేషెన్స్ ఉండాలి, మనకి పేషెన్స్ లేదు. మూడో విషయం ఏంటి, ఎక్కడైతే టైం అండ్ సిన్సియారిటీ అంటున్నామో మనం టైము కేటాయించాం, సిన్సియారిటీ కూడా చూపించాం. చాలా చోట్ల ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి నేను ఒక మాట చెప్తూ ఉంటాను, కుదరని పక్షంలో తప్ప ఎంతవరకు కుదిరితే అంతవరకు మీరు కూర్చొని స్వయంగా మీకు మీరుగా కూర్చొని చేసుకోండి అనే చెప్తూ ఉంటాను. దీనివల్ల మీకు ఫలితం అనేది ఎక్కువ ఉంటుంది. సిన్సియారిటీ చూపిస్తున్నారు, ఒక యాక్షన్ మీకు కలగడానికి మీరు సిన్సియారిటీ చూపిస్తున్నారు, డివోషన్ చూపిస్తున్నారు, ట్రస్ట్ చూపిస్తున్నారు. ఆ పూటకి కొంచెం ఉపవాసం లాంటిది చేస్తారు, అంతేనా, మధ్యాహ్నం వరకు భోజనం చేయకుండా ఉంటారు, లేకపోతే నియమ నిష్టలతో ఉంటారు. మిగతా రోజులో ఎలా అన్నా ఉండనివ్వండి, ఆ రోజుకి మాత్రం ఆ ఫలితం కూడా మీ చేతిలోకి అందుతుంది. అదే నేను మీ పేరు మీద ఇంకొకరి పేరు మీద నేను చేస్తున్నాను అనుకుందాం, అప్పుడు నేను నిష్టగా ఉండాలి, నేను ఆ కార్యక్రమం పూర్తయ్యేంత వరకు దానికి సంబంధించిన క్రతువులో నేను పాల్గొనాలి, అంటే నేను ఇన్వాల్వ్ అవ్వాలి. సో నేను చాలా నిష్టగా పద్ధతిగా నేను ఉండాలి. ఇలాగ ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళు ఇంతే ఇదిగా ఫాలో అయితేనే వాళ్ళకి రిజల్ట్ వస్తుంది. అంతే తప్ప ఆవిడ చేస్తోందిలే నా పేరు మీద అని చెప్పి ఇక్కడ నేను నా దాన నేను ఉన్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే నాకు రిజల్ట్ రాదు. సో ఒకటే యాక్టివిటీ, ఒకటే పరిహారం, బట్ చేసే విధి విధానాలు వేరువేరుగా ఉంటాయి. సో విధి విధానాలు వేరుగా ఉన్నప్పుడు మనకి రావాల్సిన రిజల్ట్ మనకి రాదు. ఇప్పుడు ఈ కల్చర్ జెన్జీ కిడ్స్ ఎక్కువ, సో వాళ్ళకి డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానీ ఏం జరిగినా నాకు ఇంకా జరగదులే అని గివ్ అప్ ఇచ్చేసి ఉండిపోతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఆస్ట్రాలజీ గైడెన్స్ ఇంపార్టెంట్ అంటారా, లేకపోతే థెరపీ ఇంపార్టెంట్ అంటారా? రెండు ఇంపార్టెంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు జెన్జీ కిడ్స్ గురించి మాట్లాడుకుంటే ఎందుకు ఇలా అయిపోయారు అనేది ఆలోచించండి. జాతకం అనే దాన్ని కొంచెం పక్కన పెడదాం. ఏమైపోయింది, కాంపిటీషన్ ఎక్కువైపోయింది, తర్వాత ఏమైపోయింది, సోషల్ మీడియా ఎక్కువైపోయింది, తర్వాత పరిస్థితి ఏంటి, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయాయి. అవునా, మన మీద తల్లిదండ్రులకి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయాయి, మనకి మన ఫ్రెండ్స్ తోటి కాంపిటీషన్ ఎక్కువైపోయింది, దీంతో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైపోయింది. వీటన్నిటితో పాటు నేను ఏదో సాధించేయాలి అని ఒక పిచ్చి తపన కూడా పెరిగిపోయింది. అంటే ఎలా ఉన్నారంటే పాతకాలాన్ని ఈ కాలాన్ని నేను ఎప్పుడు కంపేర్ చెయ్యను, అంటే చేయటం వల్ల పెద్ద లాభం లేదు, కానీ అంటే కాలం మారుతోంది అని చెప్పడం నా ఉద్దేశం. కాలం మారుతున్నప్పుడు ఏమవుతుంటుందంటే ఎక్స్పెక్టేషన్స్కి రియాలిటీకి మనం అనుకుంటున్న వాటికి చాలా తేడా వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు నా చిన్నప్పుడు ఫ్రెండ్స్తో ఆడుకున్న నేను ఇప్పుడు నా మనవాళ్ళు మనవరాళ్ళు ఫ్రెండ్స్తో ఆడుకోరు, వాళ్ళు హ్యాపీగా ఏ ల్యాప్టాప్ ముందరో లేకపోతే ఇంకేదో ఆడుకుంటూ ఉంటారు. బట్ దాన్ని నేను తీసుకెళ్ళి ఇది తప్పు కదా అని అనటానికి నాకు లేదు, కానీ దాని ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉంటుందో అది డెఫినెట్గా ఎంతో కొంత చూపిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ ఏమవుతుంటుందంటే మనలో ఉండే యాక్టివిటీ, ఇప్పుడు కుజుడు అనేవాడు ఉన్నాడు అనుకుందాం, కుజుడు అనేవాడు స్పోర్ట్స్కి కారకుడు, సరేనా. ఈ స్పోర్ట్స్కి కారకుడైన కుజుడిని మనం ఏం చేస్తున్నాం, ఆటపాటల్లో ఏమీ ఇన్వాల్వ్ చేయట్లేదు. ఇప్పుడు రన్నింగ్ చేయాలన్నా, బాక్సింగ్ అనుకున్నా, ఎందుకు మనందరం జిమ్కి వెళ్తాం కదా, జిమ్కి వెళ్ళాలన్నా కూడా కుజుడు ఉండాలి. సో కుజుడు బాగుంటే వీళ్ళందరూ జిమ్లకు వెళ్తూ ఉంటారు. సరే, ఈ కుజుడు అనేవాడు బాగున్నప్పుడు పిల్లలందరూ ఆడుకుంటున్నారు అని అనుకుందాం. ఇప్పుడు కాలంలో ఎంతమంది పిల్లలు నిజంగా చెప్పండి, ఒక ప్లే గ్రౌండ్లో క్రికెట్ ఫుట్బాల్ తప్ప వేరే స్పోర్ట్ ఆడుకుంటున్న వాళ్ళు ఎవ్వరూ మనకి కనిపించట్లా, రైట్, అసలు లేరు. అది కూడా పేరెంట్స్ పుష్ చేస్తే ఏదో కొంచెం సేపు.
అదే మీరు ఇంకొక తరం వెనక్కి వెళ్తే పిల్లలందరూ సైక్లింగ్ చేసేవాళ్ళు, పిల్లలందరూ ఆటలు కూడా ఎన్ని రకాలు ఉండేవో, రన్నింగ్ అండ్ క్యాచింగ్ అనో ఇంకోటి బోల్డ్ ఆటలు ఆడేవాళ్ళు, 4 స్తంభాల ఆటలని అవని ఇవని చాలా ఆటలు ఆడేవాళ్ళు, అనేక రకాల ఆడపిల్లలు మగపిల్లలు. ఇప్పుడు అవన్నీ అంతరించిపోతున్నాయి, ఆ ఆటలన్నీ అంతరించిపోతున్నాయి. దీనికి సమాధానం ఏంటి అని అంటే, జాతక చక్రంలో గనక కుజుడు బాలేదనుకోండి, కుజుడి పొజిషన్ బాలేదనుకోండి, లేదా కుజుడు నీచంలో ఉన్నాడు, లేదా ఇంకేదో గ్రహంతో ఉన్నాడు, అలాంటప్పుడు ఈ పిల్లలు ఎవరో కూడా స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ చూపించరు. స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ చూపించకపోవడం వల్ల బాడీలో కలగాల్సిన చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవి పరిపూర్ణంగా జరగవు. మనకి హార్మోన్స్ రిలీజ్ అవ్వాలన్నా, ఎదిగే పిల్లలు యాక్టివ్గా ఉండాలన్నా, వాళ్ళకు ఉన్న డిప్రెషన్ తొలగిపోవాలన్నా, వాళ్ళకున్న స్ట్రెస్ పోవాలన్నా ఓన్లీ మెథడ్ ఈజ్ ఎక్సర్సైజ్. అందుకనే పాతకాలంలో గురుకులానికి పంపించినప్పుడు ఆ పిల్లల చేత వ్యాయామాలు లాంటివి కూడా చేయించేవారు. వారు కుట్టిగా విద్య ఒకటే ఉండేది కాదు, రకరకాల యాక్టివిటీస్ ఉండేవి వాళ్ళకి. సో యాక్టివిటీస్లో ప్రధానంగా ఉన్నది ఏమిటి అని అంటే ఆడుకోవటం, అంటే ఎక్సర్సైజెస్ చేయటం, లేకపోతే పిల్లలతోటి ఆడుకోవటం. అలాగా ఇలా ఉంటే ఏమవుతుంటుందంటే పిల్లల్లో యాక్టివ్నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. లేకపోతే ఏమవుతుంది, మొండితనము, అలాగే పిల్లల్లో కొంతవరకు బద్ధకము ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. ఈ మధ్య మనం ఎన్ని చోట్ల వినట్లేదు, మా పిల్లలు ఎంతసేపు ఆడుకుంటూ ఉంటారండి, ల్యాప్టాప్ పెట్టుకుంటారు, లేకపోతే ఫోన్ పెట్టుకుంటారు, ఫోన్లో ఆడుకుంటూ ఉంటారు. సో దే హ్యావ్ లాస్ట్ ఇంట్రెస్ట్. వాళ్ళకి ఏమవుతుందంటే ఆడుకోవాలి అనే ఇంట్రెస్ట్ తగ్గిపోయి ఈ యొక్క ఎలక్ట్రానిక్ దీనికి సంబంధించి వీళ్ళకి ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. అంటే ఏమవుతుందంటే ఇంటెలిజెన్స్ పెరుగుతోంది, బట్ ఇంటెలిజెన్స్తో పాటు ఏదైతే మనకి విజ్డమ్ అనేది పెరగాలో అది పెరగటం లేదు. సో ఇంటెలిజెన్స్ ఒక్కటి కారణం మెర్క్యూరీ అని అనుకుంటే, ఆ విజ్డమ్ పెరగడానికి కారణం మనకి గురువు కదా. సో గురువు అనేవాడు కొంచెం ఇబ్బందికరంగా ఉండటం, దీంతో పాటు స్ట్రెంగ్త్ మనకి ఏదైతే బాడీ స్ట్రెంగ్త్ని ఇచ్చేవాడు ఎవడైతే ఉంటాడో ఆయన సరిగ్గా ఉండకపోవటం, అంటే కుజుడు సరిగ్గా ఉండకపోవటం, ఇలాంటివి జరగటం వలన జెన్జీ కిడ్స్ ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వీళ్ళకి మనం ఏం చేయాలంటే ఆస్ట్రాలాజికల్గా వీళ్ళకి జాతక పరంగా వీళ్ళు ఎటువంటి దీనిలో ఉన్నారు, ఎందుకంటే వీళ్ళు కూడా ఒక ఇల్యూజన్లో ఉంటారు. వీళ్ళు అనుకున్న టార్గెట్స్ రీచ్ కాలేకపోయినా వీళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. అలాగే వీళ్ళు అనుకున్న విధంగా వీళ్ళు ఏమి చేయలేకపోయినా గొప్పలు ఎక్కువగా చెప్పేసుకుంటూ ఉంటారు. అంటే బికాజ్ వాళ్ళు వాళ్ళ పియర్ గ్రూప్ తోటి సమానంగా ఉండే ప్రయత్నం ఇది. కానీ జాతకంలో మనకు అవి చాలా క్లియర్గా కనపడుతూ ఉంటాయి. సో అందుకని ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఒక ఆస్ట్రాలజర్ దగ్గర కన్సల్టేషన్ తీసుకొని వాళ్ళకి ఏది ప్రాబ్లం ఉంది అనేది మీరు కూడా అంటే చూపించుకునే వాళ్ళు కూడా కొంత అవగాహన పెంచుకొని అక్కడ గనక వాళ్ళకి కౌన్సిలింగ్ అవసరం ఉంటుంది అని అంటే ఖచ్చితంగా కౌన్సిలింగ్ తీసుకోవడానికి ప్రయత్నించాలి. సో ఇమోషనల్గా సఫర్ అవుతున్న పిల్లలు ఎవరైతే ఉంటారో వారికి ఇమోషనల్ స్ట్రెంగ్త్ని ఇవ్వాలి మనం. అండ్ ఇమోషనల్ స్ట్రెంగ్త్ ఎలా వస్తుంది, ఏవో పరిహారాలు చేసేసాము అంటే రాదు. పరిహారాలతో పాటు పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్తో పాటు ఇది సమిష్టి కృషి. దీంతో పాటు ఒక సైకాలజిస్ట్నో ఒక సైకియాట్రిస్ట్నో కలిస్తే అప్పుడు ఇదంతా కూడా మీకు ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇప్పుడు నార్మల్గా చూసుకుంటే ఎక్కువ ఈ ఆస్ట్రాలజీ నమ్మడం, మూఢనమ్మకాలని అవని ఇవని చెప్పి మన హిందూస్ ఎక్కువ నమ్ముతా ఉంటారు. అదొక పక్క చూసుకుంటే మన ఇండియాలో ఉన్న క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ వాళ్ళకి ఇవేం ఉండవు. వాళ్ళు ఎట్లా ఉంటారంటే జస్ట్ గో విత్ ద ఫ్లో అన్నట్టు ఉంటారు. నాకు తెలిసినంత వరకు అలానే ఉంటారు. కానీ ఎందుకు హిందూస్ కి అసలు ఈ తపన ఎందుకు ఇదంతా చూసుకుంటారు? బట్ అట్ ది సేమ్ టైం వాళ్ళకి సక్సెస్ వస్తుంది కదా, క్రిస్టియన్స్ కి వస్తుంది, ముస్లిమ్స్ వస్తుంది, చాలా మంది ఆంటర్‌ప్రెన్యూర్స్ కూడా అవుతున్నారు. ఇవన్నీ నమ్ముకుంటే మనమే ఉండిపోతున్నామా? మనం ఎక్కడ ఉండిపోవట్లేదే. మీరు చూడండి, హిందుత్వంలో అసలు అంతకంటే గొప్పదైన మతం కానీ అంతకంటే వాస్ట్గా ఉన్నది కానీ ఏదీ లేదు. మనకేంటంటే అవైలబిలిటీ చాలా తక్కువగా ఉంది. అంటే వేదాల గురించి తెలుసుకోవటం కానీ, ఉపనిషత్తుల గురించి తెలుసుకోవటం కానీ, అసలు మన కల్చర్ ఏం చెప్తోంది అనేది తెలుసుకోవడానికి మన దగ్గర టైం లేదు. ఆ టైం గురించి మనం ఆలోచించేటప్పటికి మనం కొంచెం వయసు మీరిన వాళ్ళం అయిపోతూ ఉంటాం. ఎందుకంటే ఇనీషియల్గా ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, మనకి కాంపిటీషన్ ఎక్కువ అయిపోతుంది, మనకి సక్సెస్ రేట్ కావాలి, మనకి డబ్బులు కావాలి, వి వాంట్ ఎవ్రీథింగ్ ఇన్ వన్ లైఫ్. దాంతో ఏంటంటే మన మతం ఏం చెప్తోంది అనే ఆలోచన చాలా మందికి తెలియటం లేదు. వేదాలలో ఒక భాగం ఆస్ట్రాలజీ. ఇదేమీ మామూలు సబ్జెక్ట్ కాదు. చాలా మంది ఏదో 9 గ్రహాలు 12 భావాలు నేను ఆన్లైన్లోకి వెళ్ళి కొట్టేస్తే నాకు మొత్తం ఇప్పుడు AI మొత్తం ఇచ్చేస్తుంది కదా అంటారు. నేను ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. ఒక మనిషి చాలా ఉద్వేగంలో వచ్చారు, చాలా ప్రాబ్లంలో వచ్చారు. ఆయన ఓకే, ఆ వ్యక్తి మిమ్మల్ని వచ్చి కూర్చుంటారు, ఆయనకి ఏదో బాధ కలిగింది అర్ధరాత్రి పూట. ఆ వ్యక్తి సరే నేను ఆన్లైన్లోకి వెళ్ళి నేను చెక్ చేసుకుంటాను అంటారు. ఆయన డీటెయిల్స్ చెక్ చేస్తారు,
చేసిన తర్వాత ఏదో ఒక ఆన్సర్ అయితే వస్తుంది. బట్ మీరున్న కండిషన్ని ఆ ఏఐ అనేది మిమ్మల్ని పసిగట్టగలదా? బట్ ఒక ఆస్ట్రాలజర్ పసిగట్టగలడు. మీరు కూర్చున్న వెంటనే ఆ ఆస్ట్రాలజర్ పసిగట్టి, ఎందుకంటే ఇమోషన్స్ అనేవి ఒక ఎనర్జీస్ లాంటివి, అవి ఫ్లో అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఇవాళ మీరు నేను మాట్లాడుకుంటున్నాం అంటే మన ఇద్దరి మధ్యన పాజిటివ్ వైబ్స్ లేనిది మనం ఇలా కూర్చొని మాట్లాడుకోం, కరెక్టేనా? అంటే మన ఇద్దరి మధ్యన కూడా ఏదో ఒక ఎనర్జీ ఫ్లో అవుతుంది. ద సేమ్ వే ఒక ఆస్ట్రాలజర్కి అలాగే వచ్చే ఒక క్లయింట్ మధ్యన కూడా ఎనర్జీస్ ఫ్లో అవ్వాలి. చాలా మంది వచ్చి ఎలా కూర్చుంటారంటే హ్యాండ్స్ క్రాస్ చేసుకొని కూర్చుంటారు. ఇట్స్ అ బ్యారియర్. సో ఏమవుతుంటుందంటే నువ్వు ఎప్పుడైతే ఇలా క్రాస్ చేసుకొని ఇలా కూర్చుంటావో యు ఆర్ నాట్ గివింగ్ అవుట్ ఎనీ ఆఫ్ యువర్ ఎనర్జీస్, యు ఆర్ నాట్ పాసింగ్ యువర్ ఎనర్జీస్. సో అప్పుడు ఏమవుతూ ఉంటుందంటే నువ్వు ఏ ఎనర్జీని పాస్ చేయనప్పుడు, ఒక ఆస్ట్రాలజర్ కూడా ఎలా ఉంటాడంటే మొదట నేర్చుకున్నప్పుడు ఎలా అన్నా నేర్చుకోనివ్వండి, కానీ ఆస్ట్రాలజీలోకి వెళ్తున్న కొద్దీ వీళ్ళల్లో కూడా చాలా మార్పులు వచ్చేస్తాయి. వీళ్ళు కూడా చాలా వరకు దైవభక్తి కలిగిన వాళ్ళు అవుతారు, తర్వాత సాధన చేసేవాళ్ళు అవుతారు, మంత్రమో తంత్రమో చేసేవాళ్ళు ఉంటారు, ఉపాసనాపరులు ఉంటారు. వీళ్ళు కూడా ఎంతో కొంత చేయకుండా వీళ్ళు కూడా ఆ పొజిషన్లో కూర్చోలేరు. సో ఏమవుతుంటుందంటే ఒక మనిషి తన గురించి, తన ఇమోషన్స్ కానీ తన ఫీలింగ్స్ కానీ వాటి గురించి ఎక్స్ప్రెస్ చేయాలి అంటే ఒక ఆస్ట్రాలజర్ ముందరే అవుతుంది. ఓకే, ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న, వేరే కులాలలో వేరే మతాలలో లేనిది మనకే ఎందుకుంది, అలాగే ఇది అందరూ ట్రాష్ అంటారు కదా అని. ట్రాష్ అని అనేది అజ్ఞానం. నువ్వు వేరే కులాన్ని వేరే మతాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు హిందూ మతాన్ని హిందూ కులాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేయలేవు? హిందూ మతంలో ఉన్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో, ఎంత వాస్ట్ నాలెడ్జ్ ఉందో దాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేయలేం? రైట్? సో దేన్ని ట్రాష్ అని కొట్టిపడేయడానికి లేదు. నీకు అసలు మనకేమీ నాలెడ్జ్ లేకుండా, ఇప్పుడు ఒక సముద్రం ఉందమ్మా, సముద్రం నేను ఇక్కడ నుంచొని చూస్తే అక్కడ వరకు ఉంటుంది, ఈ సముద్రం ఇక్కడ వరకే ఉంది, ఇది ట్రాష్ అంటే అందులోకి వెళ్తే కదా నాకు తెలిసేది, అది లోతెంత ఉందో తెలిసేది, అందులో ఎన్ని రకాల జీవులు ఉన్నాయో తెలిసేది. నేను బోటు మీద వెళ్ళానా, షిప్ మీద వెళ్ళానా, లేకపోతే యాట్ మీద వెళ్ళానా, ఇన్ని వేరియేషన్స్ ఉంటాయి. అవునా? అప్పుడు వెదర్ కూడా బాగుండాలి, లేకపోతే మునిగిపోయే సందర్భాలు బోల్డ్ ఉంటాయి నాకు. సో విషయం తెలియకుండా ఎప్పుడూ కూడా ట్రాష్ అనేది తీసిపారేయకూడదు. ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఇదే మాట వేరే కులాల్లో అనండి, వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు అసలు బహిష్కరిస్తారు. హిందూ మతం ఎట్లా ఉంటుందంటే ప్రతిసారి కూడా మనుషుల్ని మన్నిస్తూ ఉంటుంది. పాపం చిన్నపిల్లలే, తెలియదులే, అంతెందుకమ్మా మనకి ఇన్ని పండగలు ఉన్నాయి, ఎంతమంది ఇవే పండగల మీద ట్రాష్, ఇవి అసలు నిజం లేదు, వీటికి వాల్యూ లేదు అని చెప్పి తీసేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అదే మీరు వెళ్ళి క్వశ్చన్ చేయండి, ఒక ముస్లింనో, ఒక క్రిస్టియన్నో, ఒక సిఖ్నో, ఏం మీ పండగ ఏంటి గోలా, ఇదంతా ట్రాష్ అనండి. మీరు మీ మీద వాళ్ళు యుద్ధం చేయకపోతే నన్ను అడగండి, గ్యారెంటీగా చేస్తారు, పక్కా చేస్తారు. సో నీకు తెలియని విషయాన్ని తెలుసుకునేందుకు అలవాటు చేసుకోవాలి. తెలుసుకొని అందులో నీ డౌట్స్ అన్నీ, నీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా నీకు మన పురాణాలలో నీకు ఖచ్చితమైన ఆన్సర్ దొరుకుతుంది. మనకి స్టోరీ రూపాలలో, ఇప్పుడు మనం డిస్కషన్ చేసుకుంటున్న దానిలో కూడా స్టోరీ రూపంలో ప్రతిదీ ఒక ఎగ్జాంపుల్గా మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, ఇది మనకి కూడా కొన్ని పురాణాల నుంచి తీసుకున్నవే, లేదా మనకి జరిగిన ఇతిహాసాల నుంచి తీసుకున్నవే, మన సొంతంగా రూపకల్పన చేసుకున్నవి కాదు కదా. మహాభారతం లాంటిది చదివితే, మహాభారతం లాంటిది తెలుసుకుంటే జీవితంలో నీకు అడుగడుగున నీకు కలిగే విపత్తులు అంటే ఇబ్బందులు, వాటికి నీకు సొల్యూషన్ దొరుకుతుంది. అందుకనే మహాభారతం వినండి, మహాభారతం గారెలతోటి అని పోల్చారు. మహాభారతం వింటే మహాభారతం వినాలట, తింటే గారెలు తినాలట. అంతటి గొప్పది అది. దాని గురించి మనకేమీ తెలియదు. దాని గురించి ఏదో చిన్నప్పుడు కథలుగా నేర్చుకున్నదే తప్ప దానిలో ఉన్న ఇన్నర్ డెప్త్ గురించి తెలియదు. చెప్పే వాళ్ళ మాటలు మనం వినం, కింద నుంచి మన మాటలు మాత్రం రాసేస్తాం. సో ఇలాంటి వాటిని, ఈ ట్రాష్ అనే వాటిని, లేకపోతే నేను ఏకీభవించను అనే వాళ్ళని, వీళ్ళకి మనం జవాబులు చెప్పుకోవాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఆస్ట్రాలజీ అనేది కూడా వేదాలలో ఒక అంగం. ఇది కూడా సూపర్ సైన్స్. ఈ సైన్స్ని కరెక్ట్గా చదవండి. కరెక్ట్గా చదివి కరెక్ట్గా అనలైజ్ కనుక చేస్తే మీకు ఆ మనిషి ముందర కూర్చున్న మనిషి మీకు ఏమీ చెప్పక్కర్లేదు. మీరే ఆ జాతక చక్రం వేసి వాళ్ళని 4 క్వశ్చన్స్ అడగగలరు. ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత అప్పుడు చెప్పండి, ట్రాష్ అనండి, అప్పుడు ఇది పనికిరాదనండి, లేకపోతే ఇది వేస్ట్ అనండి, ఇలాంటివి రకరకాలుగా చెప్పచ్చు. మరి వేరే కులాల వాళ్ళకి మతాల వాళ్ళకి లేనప్పుడు అందులో ఆంట్రప్రెన్యూర్స్ ఉన్నారు కదా అంటే అసలు వాళ్ళకి అది సైన్సే కాదు. వాళ్ళ కులంలో, వాళ్ళ మతంలో ఆస్ట్రాలజీ అనేది ఒక సైన్సే కాదు, వాళ్ళకి అసలు సంబంధమే లేదు. అలాంటప్పుడు వాళ్ళు ఫాలో అవ్వాల్సిన రూల్ ఏముంది?
ఇప్పుడు క్రిస్టియన్స్ ఉన్నారు, వాళ్ళు యేసుప్రభుని నమ్ముకుంటారు. యేసుప్రభు దశభాగం అంటే దశభాగం ఇస్తున్నారా లేదా? అందరూ చారిటీ అనేది చేస్తున్నారా లేదా? హిందువుల్లో చెప్పిందే ముస్లిమ్స్ చేస్తున్నారు, క్రిస్టియన్స్ చేస్తున్నారు, సిక్కులు చేస్తున్నారు, ఇంకా వేరే కులాల వాళ్ళు కూడా చేస్తున్నారు. చారిటీ అనేది అన్ని కులాలు ఆమోదించినవే, ఆచరణ వేరు. బట్ తెలియని విధానాన్ని పట్టుకొని మనకి ఏమీ నాలెడ్జ్ లేకుండా ట్రాష్ అంటామో ఇంకోటి అంటామో మాత్రం చేయకూడదు. దాని గురించి కొంచెం అవగాహన తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. అలాగే మన హిందువుల్లో కూడా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, ఆంటర్ప్రెనర్స్ అయిన వారు, ధర్మాన్ని నమ్ముకొని ముందుకి నడిచిన వాళ్ళు మన ముందరే ఉన్నారు. మనమే చూస్తున్నాం, బోల్డ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మన కళ్ళ ముందర. వాళ్ళందరూ ధర్మంగా న్యాయంగా ఉన్న వాళ్ళే, నలుగురికి సహాయం చేయాలనుకున్న వాళ్ళే. వాళ్ళు కూడా భగవద్గీతని నమ్ముకొని, కృష్ణుని నమ్ముకొని, రాముని నమ్ముకొని వెళ్ళిన వాళ్ళే. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే మన కులంలో, మన హిందూ ధర్మంలో, కులం అని కూడా అనట్లేదు నేను, మన హిందూ ధర్మంలో, మన హిందుత్వంలో ఉన్నంత వాస్ట్ నాలెడ్జ్ నేను ఇంకా ఎక్కడా కూడా లేదనే చెప్తాను. కపుల్స్ లవ్ చేసుకుంటారు, ఫ్యూచర్లో అది సక్సెస్ అవ్వకపోవడమో లేకపోతే ఫెయిల్యూర్ అవ్వడం వల్ల ఉండిపోతారు ఇంకా అలానే. దానికి ఒక నింద వేసుకుంటారు, దోషమేమో, దోషం వల్ల జరగలేదు, నాకు మంచి జరగలేదేమో అని చెప్పి. అలా నిందేసుకొని ఉండిపోవడం కరెక్ట్ అంటారా? ఇది బాగుంది క్వశ్చన్. ఎందుకు చెప్పనా, అసలు ప్రేమించుకున్న తర్వాత జాతకాల ప్రశ్న ఎందుకు వస్తుందమ్మా? మీరు ఆలోచించండి, ఒక మనిషిని నేను ప్రేమించాను అనుకోండి, ఆ మనిషి వ్యక్తిత్వము, ఆ మనిషి ఒక అందము, ఆ మనిషి ఒక సంపాదనో ఏదో ఒకటి చూసేగా నేను ప్రేమిస్తాను, అంతేనా? ఊరికినే పోయి అయితే ఎవరినో ప్రేమించాను కదా. మరి అలాంటప్పుడు ప్రేమించినప్పుడు అడ్డురాని జాతకాలు పెళ్లి చేసుకోవడానికి వచ్చేటప్పటికి ఎందుకు వస్తాయి? అసలు రూల్ నెంబర్ 1 ఏంటి తెలుసా? ప్రేమించుకున్న వ్యక్తులు జాతకాల పొంతన చూసుకోవక్కర్లేదు. మేనరికాలలో కూడా జాతకాల పొంతన చూడరు. ఈ రెండిటికి పక్క ఇది ఉందన్నమాట. ప్రేమించిన వ్యక్తులని పెళ్లి చేసుకుంటున్నప్పుడు మనసులు కలవటం, మనసులు కలిసిన తర్వాత ఇంకా నువ్వు వేరేగా జాతకాలు చూసి నక్షత్రాలు కలవలేదు కనుక వీళ్ళకి మనసులు కలవవు, లేకపోతే లగ్నాలు కలవలేదు కనుక వీళ్ళకి ఫిజికల్ బాండింగ్ కలవదు అని చెప్పటంలో ఎంతవరకు అర్థం ఉంది? చాలా మంది ఇలా ప్రేమించుకున్నాం అంటారు, ఒక 5 ఏళ్ళు రిలేషన్షిప్లో ఉన్నామంటారు, పెళ్లి చేసుకుందామని పేరెంట్స్ని అప్రోచ్ అవుతారు, అటు సైడో ఇటు సైడో మీ జాతకాలు చూపిస్తామంటారు. అసలు రిలేషన్షిప్ అంటేనే అండర్స్టాండింగ్, రిలేషన్షిప్ అంటేనే ఇమోషనల్ మెచ్యూరిటీ, రిలేషన్షిప్ అంటేనే ఇమోషనల్గా ఒకళ్ళతోటి ఒకళ్ళు సంబంధ బాంధవ్యాలను పెంచుకోవటం. మరి మనకి దానిలోనే డౌట్ ఉంటే ఈ రిలేషన్షిప్స్ కొలాబ్స్ కాకేమవుతాయి? మరి అలాంటప్పుడు వీళ్ళందరూ ఏమంటారు తెలుసా? జాతకాలంతా దోషభూయిష్టం, ఇంకే ఉంది, ఇక్కడ ఏదో దోషం ఉందట, అందుకని మా రిలేషన్షిప్ పోయింది అంటారు. జాతకాలు ఎందుకు వచ్చాయి ఇందులో? నీ డెసిషన్ కదా. ఎవరో చెప్తాం దోషం ఉందమ్మా చెయ్యకండి అంటాం, ఏమో దోషం ఉన్నా కలిసి ఉన్న కపుల్స్ 100 మంది ఉన్నారు. మరి ఏమో వాళ్ళు కలిసి ఉంటారేమో, వాళ్ళ మనసులు కలిసినప్పుడు వాళ్ళు కలిసి ఉంటారేమో. అలా అని చెప్పి బాగుంది అని చెప్పిన వాళ్ళు కూడా మంచిగా ఉన్నారని కూడా లేదు కదా. అలాంటప్పుడు నువ్వు ఏమని చెప్పి ఒక దోషము అనే ఒక చిన్న దీంతోటి నువ్వు ఎలా ఆ కపుల్ని లేకపోతే దోషం ఉంది అని చెప్పి నువ్వు ఆ రిలేషన్షిప్ ఎండ్ చేసుకుంటావు. సో ఫాల్ట్ ఎవరిది ఉంది చెప్పండి? మంది. ఆబ్వియస్లీ ఎవరు చేసుకున్నారో వాళ్ళది. దీన్ని ఆస్ట్రాలజీని ఎందుకు లింక్ చేస్తున్నావు? అవును, ఫాల్ట్ ఆస్ట్రాలజీది కాదు, దోషాలది అంతకంటే కాదు. అయితే ఒకటి చెప్తాను, జాతకం చూసినప్పుడు వీళ్ళు ప్రేమలో వైఫల్యం చెందుతారా, ప్రేమ పెళ్లి చేసుకుంటారా, ప్రేమించి కొన్నిసార్లు ఇన్ఫాక్చుయేషన్స్ ఉంటాయి, సింగిల్ సైడ్ ట్రాక్స్ అవి, అలాంటివి ఉంటాయి. కొన్నిసార్లు కొన్ని సందర్భాలలో పెళ్లికి ముందర నచ్చిన వ్యక్తులు తారసపడతారు, వాళ్ళతోటి పెళ్లి చేసుకోవాలనే ఉంటుంది, వాళ్ళతోటి కూడా రిలేషన్షిప్లో ఉంటారు. ఇలాంటి కొన్ని కాంబినేషన్స్ కూడా ఉంటాయి జాతకంలో, నేను ఉండవని చెప్పను. అలాంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఆ ఒక రిలేషన్షిప్ ఫెయిల్యూర్ అనేది కూడా అవుతూ ఉంటుంది. బట్ ఆస్ట్రాలజీతో పాటుగా నేను అంటున్న మాటను కూడా గమనించాలి, ఏంటంటే మన సెల్ఫ్ డెసిషన్ అనేది కూడా అక్కడ ఉంటుంది. పెద్దలని ఎదిరించి పెద్దలు ఒప్పుకోకపోయినా పెళ్లి చేసుకొని కష్టమో నష్టమో సుఖమో దుఃఖమో కలిసి ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు మనం క్లాసికల్ ఎగ్జాంపుల్ దమయంతిని చూద్దాం. నలుణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకుంది దమయంతి, ఇష్టపడి పెళ్లి చేసుకుంది, హంసరాయబారాలే జరిగే వాళ్ళ మధ్యన, అవునా?
వాళ్ళది ఏమీ తక్కువ ఇది కాదు. మనకి సాంస్క్రిట్ మా చిన్నప్పుడైతే నలదమయంతి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సంస్కృత్ పుస్తకంలో కూడా ఉండేది, ఆర్ డిగ్రీలో ఉందేమో. అంత క్లాసిక్ కాళిదాసు రాశాడనమాట. సో అలాంటి అద్భుతమైన చరిత్రని, లేకపోతే అలాంటిది ఒకటి మనం చదువుకున్న వాళ్ళం, వాళ్ళు ఏమన్నా కష్టం వచ్చిందని విడిపోయారా? వాళ్ళు ఏమన్నా ఇబ్బంది పడుతున్నారు, సరే నీ లైఫ్ నువ్వు లీడ్ చేయి, నా లైఫ్ నేను లీడ్ చేస్తానని నా దమయంతి వెళ్ళిపోయిందా? మరి నలుడికి ఏల్నాడు శని పట్టినప్పుడు ఆయన రాజ్య పరిష్కరణ అయింది. మతి స్థితి ఆయన పోయి కాటకాపురిగా పనిచేశాడు. ఒక స్థితిలో ఆయన భార్య పిల్లలు అందరినీ ఆయన కోల్పోయాడు, ఒంటరివాడైపోయాడు. ఆవిడ కూడా అంత మహారాణి, అంత భోగాల్లో పెరిగింది. అలాంటి ఆవిడ కూడా ఒక స్టేట్లో ఒక 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 విషయానికి వచ్చేటప్పటికి ఒక దాసీలానో ఇంకొక రాగానో ఉండిపోయింది ఆవిడ. అలా అని చెప్పి నల్లుడిని వదిలేసిందా? ఆ జాతకంలో దోషాలు ఉన్నాయి అందుకని నేను వదిలేస్తున్నానందా? వదిలేలా. ఆవిడ ఏం చేసింది తెలుసా? కష్ట సమయంలో ఆవిడ జాగ్రత్తగా ఆవిడ మనస్థితిని కాపాడుకుంది. అంటే ఏంటంటే షీ వెయిటెడ్ ఫర్ ద టైం. గుడ్ టైం వచ్చినప్పుడు నేను మళ్ళీ నల్లుడిని కలుస్తాను అని చెప్పి మళ్ళీ ఆవిడ నల్లుడిని కలిసేందుకు ప్రయత్నించింది. అందుకే మళ్ళీ ఆవిడకి రెండో వివాహము అని చెప్పి చాటింపు వేయించటం కూడా అందుకే, ఆ నలుడు వస్తాడని. అక్కడ రీజన్ కూడా అది, అంతే తప్ప ఆవిడ ఏదో రెండో పెళ్లి చేసుకుంటుందని కాదు అక్కడ మీనింగ్. సో ఇక్కడ ఏంటంటే ఆవిడ ఓపిక, నిరీక్షణ, దీంతో పాటు నమ్మకం, ప్రేమ మీద నమ్మకం, వీటన్నిటితో పాటు ఇమోషనల్ కనెక్టివిటీ అండ్ బాండేజ్, ఇవి చాలా అవసరం. ఇవి మీకు జాతక చక్రాల్లో కూడా కనపడుతూ ఉంటాయి. సో ఇవి రెండింటిని లింక్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి వచ్చిన వ్యక్తి ఆర్ తీసుకుంటున్న కన్సల్టేషన్ మనకి చాలా క్లారిటీతో వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు కంటెంట్ అనే పేరుతో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఈ గ్రహాల్లో పుట్టిన వాళ్ళకి లైఫ్ మారిపోతుంది, 2026 చాలా బాగుంటుంది, మీ లైఫే మారిపోతుంది అని అంతా వీడియోలు చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటి? అది అసలు చాలా మంది నమ్మేస్తూ ఉంటారు, నమ్మేసి వాళ్ళని కన్సల్ట్ అయిపోయి మీ నిజమైన తప్పేం లేదు. ఇప్పుడు ఎందుకమ్మా సోషల్ మీడియా మొత్తం ఇలా ఉంది. చాణక్యుడిదే మీరు చాణక్య నీతి చదువుతూ ఉంటే కంపల్సరీగా చదవాలి. ఇందులో మనకి చాలా చాలా క్వశ్చన్స్కి ఆన్సర్స్ వస్తాయి. అతి సర్వత్ర వజేత్ అన్నాడు ఆయన. అంటే ఏదైతే అతిగా ఉంటుందో అది మనని నాశనం చేసేస్తుంది. సో చాలా మంది కన్సల్టేషన్కి వచ్చినప్పుడు కాదండి మాకేంటో ఈ ఏడాది చాలా బాగుందన్నారు, ఇంకేముంది ఈ 4 రాసుల వాళ్ళు అద్భుతం అమోఘం ఏదేదో చెప్తూ ఉంటారు. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, మనం అందులోకి వెళ్ళకూడదు. బట్ పాయింట్ ఏంటి అని అంటే, అలాగా చెప్పినప్పుడు మరి నీ జాతక చక్రాన్ని అనలైజ్ చేస్తున్నప్పుడు 2 డిఫరెంట్ మనకి సిచ్యువేషన్స్ కనబడుతూ ఉంటాయి. కొంతమంది పాపం అలాంటివి నమ్మి బిజినెస్ లాంటివి పెట్టి నష్టపోయిన వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది ఇప్పుడు మీకు చాలా బాగుంటుంది అనుకున్నప్పుడు వాళ్ళు ఏదో ఎక్స్పెక్టేషన్లో ఉంటారు. సో ఇలాంటివి ఏంటంటే ఇవి ఫాలో అవ్వటం వలన మిమ్మల్ని మీరు ఇంకా ప్రాబ్లంలోకి నెట్టుకుంటున్నారే తప్ప మీకు సొల్యూషన్ అయితే దొరకదు. మీకు సొల్యూషన్ కావాలన్నా, మీకు ఏదైనా సరే మీరు ఏమైనా రెమెడీ చేయాలనుకుంటున్నా, లేకపోతే మీకు ఒక ఆన్సర్ కావాలనుకుంటున్నా, ఒక జెన్యూన్ ఆస్ట్రాలజర్ని మాత్రం కన్సల్ట్ చేయాలి. ఇది అవసరం. సోషల్ మీడియాలో వచ్చేవన్నీ కూడా ఒక రకంగా మనీ మేకింగే. సో అందరూ సర్వైవ్ అవ్వాలి, వాళ్ళు సర్వైవ్ అవుతున్నారు. అయితే చెప్పే జ్యోతిష్కులు తప్ప కరెక్టా అని నేను చెప్పడం లేదు. నేను మాట్లాడుతోంది సోషల్ మీడియాలో మనం చూసే జనరల్గా ఒక టైప్ ఆఫ్ కంటెంట్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. సో అదేంటి అని అంటే, అలాంటివి చూస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే తప్పనిసరిగా మీరు ఎక్కడున్నారు, మీకు ఏం జరుగుతోంది, రియాలిటీ ఎంత ఉంది, అక్కడేం చెప్తున్నారు, ఇక్కడేం చెప్తున్నారు అనేది మీకు క్లారిటీ వచ్చేస్తుంది. మనం డిస్కస్ చేసుకున్న ప్రకారంగా ఇప్పుడు ఉన్న జనరేషన్ వాళ్ళకి మనం ఏమైనా అనుకుంటే ఇట్ అయిపోవాలి, అసలు 2 months లో రిజల్ట్స్ వచ్చేయాలి, దానివల్ల ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతుంది. కానీ మన ఆస్ట్రాలజీ ఏం చెప్తుంది? వెయిట్ చేయండి, ప్రాసెస్ స్లో ప్రాసెస్ లో ఉంటుంది అని చెప్పి. కానీ యాజ్ బీయింగ్ ఎన్ ఆస్ట్రాలజిస్ట్ అది పీపుల్ కి అర్థం చేపించడం చాలా కష్టం. మీకు రిజల్ట్ వస్తుంది కానీ టైం పడుతుంది అని చెప్తా ఉంటాం మనం, కానీ వాళ్ళు నమ్మరు. అదేంటి అలా అని చెప్పి అంటూ ఉంటారు. అలా ఉన్న సిచ్యువేషన్స్ ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? మనం మామూలుగా అమృతం కోసం మనం పాల సముద్రాన్ని దేవతలు రాక్షసులు చక్కగా దాన్ని సాగర మదనం చేశారు. కొన్ని ఏళ్ల పాటు చేశారు. దాని స్టోరీ మన అందరికీ తెలిసిందే. వాళ్ళు ఏమన్నా ఇలా చిటిక వేయంగానే అలాగా విషం
అలాగ కామధేనువు, అలాగ లక్ష్మీదేవి, అలాగ అమృతం వచ్చేసాయా? రాలేదుగా. కరెక్ట్. అవును. అక్కడ చెప్పడం ఏంటి చెప్పండి, ఉమ్. నాకు అమృతం కావాలి. అవును. అమృతం అంటే అమృతంగా అనుకోకూడదు, అక్కడ ఉమ్. లిటరల్ మీనింగ్ ఆఫ్ అమృతం అని తీసుకోకూడదు. ఉమ్. ఇక్కడ ఏమిటి అని అంటే నాకు ఒక మంచి జరగాలి అవును. అనేది కనుక నేను అనుకుంటే ఉమ్. దానికి తగిన కృషి నేను చెయ్యాలి. ఉమ్. నాకు ఇప్పుడు నీట్లో ర్యాంక్ రావాలి. ఉమ్. నాకు నీట్లో ర్యాంక్ రావాలంటే ఇవాళ కూర్చొని నేను పుస్తకాలు తిరిగేస్తే నాకు ర్యాంక్ వస్తుందా? లేదు. ఒక ఏడాది పాటు నేను చదివితే, అవును. దానికి సంబంధించి మాక్ టెస్ట్లు రాస్తే ఉమ్. అప్పుడు నేను ఎక్కడ నిలబడ్డానో నాకు తెలుస్తుంది. అవును. సో పిల్లల్లో సాధారణంగా మీరు ఒక జనరేషన్ అంటే నేను అనేది ఒక ఏజ్ పిల్లల్లో అవును. సాధారణంగా ఓవర్ నైట్ కూర్చొని చదివేసుకుంటే వచ్చేస్తుంది అనే భావన చాలా మందిలో ఉంటుంది. అవును. అవును. 100 మందిలో 90 మంది అలానే ఉంటారు, ఒక 10 మంది టాప్లో ఉంటారు. సో ఈ 90 వాళ్ళు అంటే నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఉమ్. అది వాళ్ళ తప్పు కాదు, ఉమ్. అది వాళ్ళ థింకింగ్లో వచ్చే ప్రాబ్లం. అది బికాస్ ఆఫ్ ద ప్లానెట్స్ అక్కడ. ఉమ్. సో ఒక మంచి టైం, ఒక చెడు టైం. ఉమ్. ఒక చెడు టైం నడుస్తున్నప్పుడు సక్సెస్ రావడానికి చాలా టైం పడుతుంది. అంటే చాలా నెగటివ్ ప్లానెట్స్ మన మీద వాటి యొక్క ఇంపాక్ట్ని చూపిస్తున్నాయి. ఓకే. ఉమ్. మనకి సక్సెస్ వచ్చింది అనుకోండి, అది దట్ ఈస్ అ గుడ్ టైం. ఉమ్. సో గుడ్ టైం వచ్చింది అనుకోండి, ఉద్యోగం వస్తుంది, ఎగ్జామ్స్ క్లియర్ చేస్తాం, పెళ్ళిళ్ళు అయిపోతాయి, పిల్లలు పుడతారు, అవును. ఇల్లు వాకిలి కార్లు సమస్తం వస్తాయి. అవును. అవునా? ఉమ్. సో నాకు ఇమీడియట్గా రిజల్ట్స్ కావాలనుకుంటున్నా. ఉమ్. లేకపోతే నాకేముంది, వన్ నైట్ నేను వివేకానంద లాగా అట్నుంచి ఇటు తిరిగి చదివేస్తానన్న వివేకానంద కూడా అంత సూక్ష్మగ్రాహి అయినా కూడా వివేకానందుడి యొక్క బయోగ్రఫీ కనుక చదివితే ఆయన చాలా పెద్ద కుటుంబంలో పుట్టారు, అంటే బాగా రిచ్ కుటుంబంలో పుట్టారు. బట్ బై ద టైం ఆయన పెరిగే టైంకి వాళ్ళ నాన్నగారు కాలం చేసిన తర్వాత చాలా బీదరికల్లోకి వచ్చారు ఆయన. ఆయన కూడా కష్టపడ్డారు. అదేమో ఊరికనే మనం రామకృష్ణుడితోటి ఆయన ఒక పరిచయాన్ని లేకపోతే టిట్స్ అండ్ బిట్స్గా కథలు విని ఇంకే ఉంది పుస్తకం ఇట్లా ఇట్లా రోబో సినిమాలో లాగా ఇలా ఇలా తిప్పేస్తే వచ్చేస్తుంది అనుకుంటాం. అంత ఈజీ కాదు, దానికి కూడా సాధన చేయాలి. వస్తుంది, బట్ దానికి కూడా తగిన సాధన చేయాలి. సాధన చేయడం అంటే ఓమోమోమోమోమోమ్ అంటూ సినిమా చూద్దామా, ఓమోమోమోమ్ అనుకుంటూ పార్కుకి వెళ్దామా అంటే రాదు. దానికి తగిన విధంగా ఒక మంచి గురువు, ఒక మంచి ప్లేసు వెతుక్కోవటం, దానికి సంబంధించినట్టుగా మనల్ని మనం తయారు చేసుకోవటం. విద్య అయినా అంతే. ఎంత మంచి మనకి యోగాలు ఉన్నా సరైన గురువు దొరకనప్పుడు ఆ విద్య రాణించదు. కరెక్ట్. అందుకనే మహాభారతంలో అద్భుతమైన గురువుల గురించి ప్రస్తావన వచ్చింది మనకి. అర్థమైందా? అంటే ఆ గురువులు నిలబడబట్టి ఒక అర్జునుడు అనుకుందాం, ఒక దుర్యోధనుడు కూడా మహావీరుడు. ఆయన విలన్ గా మనం మాట్లాడుకుంటున్నా, దుర్యోధనుడు కూడా మహావీరుడు ఆయన. సో ఇలాంటి వాళ్ళు చాలా మందిని గురువులు తయారు చేశారు. సో మనం ఒక మంచి పాత్రలోకి వెళ్ళాలంటే ఒక మంచి గురువు కావాలి. ఒక మంచి గురువు కావాలంటే మన జాతక చక్రంలో గురువు బాగుండాలి. సో గురువు బాగున్నాడు అనుకోండి, మనకు మంచి గురువు దొరుకుతాడు. మంచి గురువు దొరికాడు అనుకోండి, అప్పుడప్పుడు మనకి మొట్టికాయలు వేసి వచ్చి మర్యాదగా కూర్చొని చదువు అంటాడు. ఈ కాలంలో ట్యూషన్ టీచర్లు అనుకుందాం కొంచెం సేపు. ఆ తర్వాత ట్యూషన్ టీచర్లు 1 గంట 2 గంటల్లో పాపం వాళ్ళు శ్రమపడి చదివిస్తారు. వాళ్ళు చదువు చెప్పడం వలనో వీళ్ళ టైం బాగుండటం వల్ల వీళ్ళు పరీక్షలు బాగా రాసి పాస్ అవుతారు. సపోజ్ జాతక చక్రంలో గురువు బాల, సపోజ్ జాతక చక్రంలో బుధుడు బాల, ఇంటెలిజెన్స్ ఉంటుంది కానీ అది పనికిరాదు. గురువు ఉంటాడు, ఆయన సరిగ్గా టీచ్ చేయడు. మరి ఈ స్టూడెంట్ ఏమైపోవాలి? అంటే ఏంటంటే అలాంటప్పుడు కూడా మనం కష్టపడటం నేర్చుకోవాలి. సో ఏదైనా సరే రిపీటెడ్ హార్డ్ వర్క్ వల్లే రిజల్ట్ వస్తుందని గమనించాలి. బట్ జాతక చక్రంలో కూడా మనం ఇలాంటివి ఐడెంటిఫై చేయొచ్చు. మన ఉమెన్స్ లైక్ ముందు జనరేషన్తో పోల్చుకుంటే ఈ జనరేషన్కి వచ్చినప్పటికి ఆంటర్‌ప్రెన్యూర్స్ పెరిగిపోయారు. వాళ్ళేంటి ముందు నుంచి ఫ్రీడమ్ అంటే మనకంటూ స్వేచ్ఛత ఉండాలి, మనకు నచ్చింది మనం చేయాలనుకుంటా వచ్చారు. ఓకే, అగ్రీడ్. దాని పరంగా చూసుకుంటే ఇప్పుడు సక్సెస్ రేట్ చాలా ఎక్కువ పెరిగాయి. ఉమెన్స్ సక్సెస్ అవుతున్నారు, వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేస్తున్నారు. బట్ స్టిల్ వాళ్ళకంటూ సఫర్ అవుతున్న ప్రాబ్లమ్స్ చాలానే ఉన్నాయి. అవును, అది మేబీ మ్యారేజ్ ఇష్యూస్ కానీ అవ్వచ్చు, లేకపోతే ప్రెగ్నెన్సీలో కానీ ఏదైనా అవ్వచ్చు. సో అలా ఉన్న ఉమెన్స్కి మీరేం చెప్తారు? విమెన్ దగ్గరకు వచ్చేటప్పటికమ్మా ఎప్పుడు ఆడవారి మీద బాధ్యత ఉంటుంది. సామాజిక బాధ్యత ఎంత మగవాడి మీద ఉంటుందో అంత ఆడవాళ్ళ మీద కూడా ఉంటుంది. అసలు సమాజము అని అంటే మగ ఆడ రెండు కలిపితే సమాజం, అంతే తప్ప ఆడవాళ్లే సమాజం కాదు, మగవాళ్లే సమాజం కాదు. సృష్టికి కూడా స్త్రీ అండ్ శక్తి అండ్ ఇది అని చెప్తూ ఉంటాం. అంటే రెండూ ఉండాలి మనకి. ఒకరి మీద ఒకరు ఆధారపడి ముందుకు వెళుతూ ఉంటారు, అంతే తప్ప ఒక్క పురుషుడు ఒక్కడే అన్ని పనులు చేయలేడు.
స్త్రీ ఒక్కతే అన్ని పనులు చేయలేదు. ఇది మనం గమనించుకోవాలి. ఆడవాళ్ళు వాళ్ళ శక్తి స్వరూపంలే, నేను కాదని చెప్పను. ఆడవాళ్ళు కష్టపడతారు. వీళ్ళంత మల్టీగా పనులు చేసేవాళ్ళు ఇంకెక్కడా కూడా మనకి కనిపించరు. ఇంటి పని చూసుకుంటారు, పిల్లల పని చూసుకుంటారు, పిల్లలకి స్కూల్లో మీటింగ్లు ఉన్నాయంటే వెళ్ళిపోతారు, అలాగే ఆఫీసుల్లో పనులు చూసుకుంటారు, అక్కడ స్ట్రెస్ తీసుకుంటారు, మళ్ళీ ఇంటికి వస్తారు, మెయిడ్ వచ్చిందో లేదో చూసుకుని ఇలాగ రకరకాలుగా వాళ్ళు ఒక రోల్ కాదు, ఒక 10 roles per day వాళ్ళు ప్లే చేస్తూ ఉంటారు. బట్ ఇలాంటి సిట్యువేషన్స్ కలుగుతున్నప్పుడు, ఇలాంటి జనరేషన్లో ఆడది ఎంతో కొంత ఇబ్బంది పడుతున్న సందర్భాలు కూడా మనకు కనపడుతున్నాయి. ఆడదానికి మగవాడికి ఉండే తేడా ఒక చిన్న విషయం గమనిద్దాం. నేను ఓవరాల్గా చెప్తున్నాను అంతే తప్ప నేను ప్రత్యేకించి ఇది మగ ఇది ఆడ ఇట్లా చెప్పట్లా. ఇమోషనల్ సపోర్ట్ కోరుకునేది ఆడది. ఓకే, ఇమోషనల్గా ఎలాంటి ఇబ్బంది వచ్చినా నాకు సపోర్ట్ కావాలి అని కోరుకునేది ఆడది. ఎలాంటి డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చినా నాకు ఇమోషనల్ క్లారిటీ కావాలి అని కోరుకునేది ఆడది. నాకు ఎట్లాంటి కష్టమైన సిట్యువేషన్స్ వచ్చినా, అంటే నేను ఫైట్ చేయాల్సిన సిట్యువేషన్స్ వస్తే నాకు ఇమోషనల్గా సపోర్టివ్గా నిలబడాలి అని కోరుకునేది ఆడది. ఇందులో ఏది ఆడదానికి దొరక్కపోయినా ఆడది ఒక్కతే అయిపోతుంది. మీరు ఎన్ని విషయాలన్నా చెప్పండి, ఒక కుటుంబంలో భార్య భర్తనే ఉన్నారు అనుకుందాం. ఆ స్త్రీకి ఉద్యోగంలో ఏదో గొడవ వచ్చింది, ఇంటికి వచ్చి భర్త దగ్గరకు వచ్చి చెప్పాలనుకుంది. ఇమోషనల్ బాండింగ్ లేకపోతే ఆ భార్య ఆ భర్త దగ్గర తన కష్టాన్ని చెప్పుకోలేదు. ఇది రిలేషన్షిప్లో కూడా వర్తిస్తుంది, రైట్? నెక్స్ట్, ఇమోషనల్ సెక్యూరిటీ ఎప్పుడైతే రాదో, ఇమోషనల్ బాండింగ్ ఎప్పుడైతే ఉండదో, ఆ స్త్రీ మానసికంగా కృంగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సమాజానికి లోబడి చేయాల్సిన కొన్ని పరిధులు స్త్రీకి ఉన్నాయి, మగవాడికి కూడా ఉన్నాయి. ఒక్క స్త్రీకే ఉన్నాయని నేను చెప్పను, స్త్రీకి ఉన్నాయి, పురుషుడికి కూడా ఉన్నాయి. దేన్ని ఎవరూ కూడా అతిక్రమించకూడదు. మన పరిధిలో మనం గనక పనులు చేసుకుంటూ వెళ్ళగలిగితే తప్పనిసరిగా స్త్రీలు కూడా ఇంకా బాగా వృద్ధిలోకి రాగలరు. ఎందుకంటే స్త్రీలు చేసినట్టుగా పురుషుడు అన్ని పనులు చెయ్యలేడు అనేది మాత్రం వాస్తవం. 9 నెలలు గర్భాన్ని మోసి కని పెంచేది స్త్రీయే. ఆ పసికూనకి ఏం కావాలో తెలుసుకునేది కూడా స్త్రీయే. ఇప్పుడు ఫాదర్ పిల్లల్ని పెంచుతారు, నేను కాదని చెప్పను. ఇప్పుడు జనరేషన్ చాలా మారిపోయింది. ఇప్పుడు ఇది వరకు పేరెంట్స్ ఆ పిల్లల్ని హాస్పిటల్లో కూడా తీసుకెళ్లేవారు కాదు, ఫాదర్. అలాంటిది ఇప్పుడు ఫాదరే తీసుకెళ్తున్నారు. పిల్లల్ని స్కూళ్ళల్లో దింపేది ఇదివరకు మదర్ అయితే, ఇప్పుడు ఫాదర్ కూడా ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు. ఇదివరకు మదర్ ఒక్కతే వంట చేస్తూ ఉంటే ఫాదర్ కూడా ఇప్పుడు ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్న సందర్భాలు కూడా మనకి పెరుగుతున్నాయి. సో నేను ఆడది ఒక్కతే బాధపడుతుంది అని నేను చెప్పను, సమాన స్థాయిలో ఉంది. ఇక్కడ కూడా మనకేంటంటే సోషల్గా మన రిక్వైర్మెంట్స్ పెరుగుతూ ఉండటం, మనం కూడా అంబిషియస్గా అయిపోవటం, మనం కూడా ప్రతి చోట నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అనుకోవటం, ఇలాగా కాంపిటేటివ్ మోడ్లోకి వచ్చేటప్పటికి మనకి చేతిలో ఏదైతే ఉందో దాన్ని మనం అనుభవించలేకపోతున్నాం. కష్టం వచ్చింది అనుకోండి, ఉద్యోగం చేయటంలో తప్పు లేదు, విద్య అందరికీ అవసరం, అందరం చదువుకోవాలి. కానీ అవసరాన్ని బట్టి మనల్ని మనం మోల్డ్ చేసుకునే శక్తి ఒక ఆడదానికే ఉంది. ఇప్పుడు మగవాళ్ళు కూడా చూపిస్తున్నారు. నేను 2 విషయాలు మాట్లాడుతున్నాను, ఎందుకంటే ఇప్పుడు మన సమాజాన్ని గమనిస్తే మరి ఇది ఆస్ట్రాలజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఎలా చెప్పాలి అనంటే, జాతక పరంగా ఎప్పుడైనా ఒక స్త్రీ జాతకాన్ని పరిశీలించినప్పుడు జాతకం ఇది మగవాళ్ళదా ఆడవాళ్ళదా అనేది చెప్పడం కొంచెం కష్టతరమే. సో ఇది ఆడవాళ్ళది అని వాళ్ళు చెప్పినప్పుడు అక్కడ ఉన్న కాంబినేషన్స్ని బట్టి ఆ స్త్రీ ఇమోషనల్ సఫరింగ్లో ఉందా, ఇమోషనల్గా లేకపోతే స్ట్రెంగ్త్ లేదా, లేకపోతే ఆవిడకి అన్నీ ఉన్నా ఆవిడ అనుభవించలేకపోతుందా. నా చుట్టూరా అన్నీ ఉండొచ్చు, బట్ నాకు అనారోగ్యం ఉంది అని అనుకుందాం, నా ముందర స్వీట్స్ తినకూడదు, స్వీట్స్ తిన్నాను, దట్ విల్ కాజ్ ఇల్ హెల్త్ టు మీ. సో అన్నీ ఉండొచ్చు, బట్ అనుభవానికి రాకపోవచ్చు. సో దాన్ని నువ్వు ఎలా తీసుకుంటావు అనేది ఎలా ఉంటుందంటే, నీ మనసుని నువ్వు ప్రశాంతంగా ఉంచుకోగలిగితే, అంటే నీ జాతకంలో నీ చంద్రుడు బాగున్నాడు అనుకో, ఆటోమేటిక్గా
ఆడది చాలా వరకు ప్రశాంతంగా ఉంటుంది. ఆడదే కాదు, మగవాళ్ళు కూడా ప్రశాంతంగా ఉంటారు. అంటే చంద్రుడు అనేవాడు చాలా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాడు. సో చంద్రుడు ఎప్పుడైతే బాగుంటాడో అప్పుడు స్త్రీలు కూడా చాలా వరకు బాగుంటారు. స్త్రీలు బాగున్నప్పుడు వాళ్ళు ఇంకా ఎక్కువగా పనిచేయగలరు. అనవసరపు విషయాలు మనకు అక్కర్లేదు. ఇప్పుడు అది ఆ పనులలో ఉండేవాళ్ళు వాళ్ళు ఉంటారు. కాబట్టి ఏంటంటే మనకి ఏది ఇంపార్టెంట్, మనం దేని మీద ఫోకస్ చేస్తున్నాం, మనకి ఏది కావాలి, మనం ఏ రకంగా ఉన్నాం, ఇమోషనల్ సపోర్ట్ ఉందా లేదా, ఇమోషనల్గా నాకు కావాల్సిన బాండింగ్ ఉందా లేదా, దీని మీద ప్రయారిటైజ్ చేస్తే మన అవైలబిలిటీ, మనకెంత అవైలబిలిటీ ఉంది అనేది మనకి తెలిసిపోతూ ఉంటుంది కనుక దాని ప్రకారంగా దాని మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే మళ్ళీ సాడ్నెస్సే వస్తుంది. అది మీకు జాతకం చెప్తూ ఉంటుంది. సో దీని మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోండి. భర్త నుంచి నాకు ప్రేమ తక్కువ అండి, చూసినప్పుడు ఏదో కాంబినేషన్ వస్తుంది, వీరికి తక్కువగానే ఉంటుందండి, వారి దారిన వారు ఉంటారు, మీ దారిన మీరుండి మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి, అంతే. అంతకు మించి నా భర్త నన్ను ఎందుకు చూడరు, నా భర్త నాతో ఎందుకు ఉండడు అంటే దానికి సమాధానాలు మన దగ్గర ఉండవు. అంటే జాతకం ఎట్లా అయితే మన ఒక లైఫ్కి సంబంధించిన మ్యాప్, గైడ్ ఆస్ట్రాలజర్ అనేవాడు ఒక జీపీఎస్ వాడు ఊరికే గైడ్ చేయగలడు కానీ ప్రాబ్లం సాల్వింగ్, ప్రాబ్లంకి సంబంధించిన దీన్ని పూర్తిగా ఆయన తీసేయలేడు. ఊరికే మీకు సొల్యూషన్ చెప్పగలడు, అంతవరకే. సో ఇది స్త్రీలు ముఖ్యంగా గమనించుకోవాలి. అండ్ నార్మల్గా ఇప్పుడు చాలా మందికి అంటూ ఉంటారు, లైక్ మేబీ ఫిజికల్గా వర్కౌట్ అవ్వకపోవడం వల్లనో లేకపోతే దీనివల్ల ప్రెగ్నెన్సీ అయితే కలగట్లేదు. అది సైంటిఫికల్గానో లేకపోతే బయాలజికల్గా తెలియదు. బట్ దానికి ఆస్ట్రాలజీకి సంబంధం ఏమైనా ఉందా? 100% ఉంది. ఆస్ట్రాలజీకి సంబంధం ఉంది అని చెప్పను. ఆస్ట్రాలజీలో ఆ జాతకం చూసినప్పుడు వీరికి సంతాన యోగం ఉందా లేదా అనేది తెలిసిపోతుంది. ఆ కాంబినేషన్స్ ఉంటాయి, ప్రతి దానికి కాంబినేషన్ ఉంటుంది. ఉద్యోగం చేస్తారా చేయరా కాంబినేషన్, ఉద్యోగం చేస్తే ఎన్నేళ్ళు చేస్తారు, లేకపోతే వీళ్ళు ఉద్యోగం చేసి వ్యాపారాల్లోకి వస్తారా, వ్యాపారం ఎలా ఉంటుంది, వ్యాపారంలోకి వచ్చిన వాళ్ళందరూ ఎలా అనుకుంటారంటే ఉద్యోగంలో నాకు ఒక ఫలానా అమౌంట్ వచ్చింది అనుకుందాం, వ్యాపారం చేస్తే నాకు ఈ అమౌంట్ రాదా అనుకుంటారు. కానీ గమనించాల్సింది ఏంటంటే వ్యాపారం చేసుకుంటే మరి మన కింద పనిచేసే వాళ్ళకి కూడా జీతాలు ఇవ్వాలిగా. అంటే నేను ఒక 1,00,000 2,00,000 నాకు సంపాదన ఉంటే నెలకి, నేను వ్యాపారం చేస్తే నాకు 4 లక్షలు రావాలి. 4 లక్షలు వస్తేనే నేను నా జీతాలు, తర్వాత నా అద్దెలు, నా మెయింటెనెన్స్ అన్నీ పోను నాకు ఆ ఆదాయం మిగలగా అది నాకు సర్వైవల్, అంతేనా? సో ఇవన్నీ కూడా మీకు జాతక చక్రం చెప్తుంది. బట్ ఇందులో ఏంటంటే నాకు ఇమీడియట్ చేంజెస్ కావాలి, లేకపోతే నేనేదో ఇప్పుడేమి టైం బాగాలేదన్నారు కనుక నేనేమి చెయ్యను, ఇలాంటివి అనకూడదు. అంటే ఏంటంటే టైం బాగాలేదా, ఓర్పుగా ఉండు, కానీ నువ్వు పని చేస్తూ ఉండాలి. ఎలా అయితే మన పాండవులు అడవిలోకి వెళ్ళిపోయి వాళ్ళు టైం బాగుండనప్పుడు ఖాళీగా కూర్చోలా, వాళ్ళు రాజులతోటి స్నేహాలే చేసుకున్నారు, చాలా మంచి పనులే చేశారు, తర్వాత అస్త్రాలు అవన్నీ తెచ్చుకున్నారు, తపస్సే చేశారు. ఇలాగ మనం కూడా చెయ్యాలి. అంటే తపస్సులు చేయమని కాదు అక్కడ, అంటే మీ సబ్జెక్ట్ రిలేటెడ్గా, మీ ఉద్యోగానికి రిలేటెడ్గా మీరు ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి చూసుకోవాలి. సో మంచి టైం వచ్చింది అనుకోండి, మనం ప్రూవ్ చేసుకునే టైం. చెడు టైం వచ్చింది అనుకోండి, కొంచెం స్లో డౌన్ అవ్వాలి, బట్ డెఫినెట్గా మళ్ళీ పైకి రావడానికి ప్రయత్నం చేయాలి. కొన్ని మోడిఫికేషన్స్ చేసుకోవాలి. ఇప్పుడు టైం బాగాలేదు, టైం బాగుంది అని చెప్పేది ఆస్ట్రాలజర్, అలాగే ఈ టైంలో మీరు ఇలాంటి ప్రయత్నాలు చేయండి అని చెప్పేది ఆస్ట్రాలజరే, అలాగే మిమ్మల్ని గైడ్ చేసేది కూడా ఆస్ట్రాలజరే. ఇప్పుడు లైక్ లవ్ మ్యారేజెస్ కానీ ఎందులో చూసుకున్నా కూడా డొమెస్టిక్ అబ్యూస్ కానీ టాక్సిక్ మ్యారేజెస్ చాలా ఎక్కువ అయిపోతున్నాయి. అవును, ఆస్ట్రాలజిస్ట్ అడ్జస్ట్ అయిపోండి అమ్మా మీరు ఇలానే ఉందని చెప్పేస్తూ ఉంటారు, కానీ అలా చెప్పకూడదు కదా. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఆస్ట్రాలజరు వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్పకూడదు, వాళ్ళు ఓన్లీ గైడ్ అనుకున్నాం కదా. జాతక చక్రంలో ఇక్కడ వీళ్ళకి ప్రాబ్లం ఉంది అని అయితే తెలిసిపోతుంది, వాళ్ళు చెప్తారు కూడా. అడ్జస్ట్ అవ్వండి అనే దానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ద్రౌపదిని ఆవిడ ఏకవస్త్రగా ఉన్నప్పుడు తీసుకొచ్చి ఆవిడని అవమానించారు, అవునా? ఆవిడ ఏమన్నా ఊరుకుందా? ఆవిడ ప్రశ్నించింది, అవునా? ప్రశ్నించి నాకు ముందర సమాధానం చెప్పండి అంది. ఆవిడ అబ్యూస్ తీసుకుందా? లేదు. మన ధర్మం ఏం చెప్తుంది తెలుసా? స్త్రీకి ఎక్కడ అన్యాయం జరిగినా స్త్రీ ప్రశ్నించాలంటుంది.
అవును. భరించమని చెప్పలేదు. కరెక్ట్. అవును. ఆస్ట్రాలజర్ కూడా భరించమని చెప్పకూడదు. ప్రాబ్లం ఉంది, జెన్యూన్ ప్రాబ్లం. అవును. ఇప్పుడు అనేక కారణాలతో విడాకులు జరుగుతున్నాయి. అక్కడ మోస్ట్ ఆఫ్ ద టైం విడాకులు అవ్వడానికి ఈగో ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, యాటిట్యూడ్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, రకరకాల ఉండొచ్చు. ముందర చూసుకున్నప్పుడు అన్నీ బాగుండొచ్చు, తర్వాత అన్నీ ఫెయిల్యూర్సే. అక్కడ కారణాలు వాళ్ళ మధ్యన కంపాటబిలిటీ ఇష్యూస్ ఉండొచ్చు, అది వేరే సంగతి. బట్ ఒక స్త్రీ అబ్యూజ్ అవుతోంది అన్నప్పుడు మన ధర్మం కూడా అబ్యూజ్ని భరించమని ఎక్కడా చెప్పలేదు. అంతెందుకమ్మా, రుక్మిణీదేవి ఉంది. రుక్మిణి యొక్క అన్నగారు రుక్మి శిశుపాలుని పెళ్లి చేసుకోమని చెప్పాడు. కరెక్టేనా? రుక్మిణికి ఇష్టం లేదు. రుక్మిణి అప్పటికే కృష్ణుణ్ణి ఆరాధిస్తోంది, ప్రేమిస్తోంది. మరి రుక్మిణి ఆయనకి వార్త పంపించి వచ్చి నన్ను తీసుకువెళ్ళు అన్నప్పుడు కృష్ణుడు వెళ్ళి తెచ్చుకున్నాడా లేదా, తీసుకొచ్చాడా లేదా? అంటే ఇవి మనం చాలా సింపుల్ గా ఒక సింగిల్ లైన్ లో మాట్లాడుకుంటున్నాం. దీనిలోని అర్థాన్ని గమనించమని చెప్పటం అంటే ఏంటంటే, ఆడదానికి ఆ స్వతంత్రం అప్పటి కాలం నుంచే ఉంది. ఇప్పుడు మనం కొత్తగా తీసుకునేందుకేమీ లేదు. మన చేతుల్లో ఉన్న ఆయుధాన్ని వదిలేసి మిమ్మల్ని టార్చర్ భరించమని ఎవరు చెప్తున్నారు? టార్చర్ లేని చోటేమో టార్చర్ ఉంది అంటారు, టార్చర్ ఉన్న చోటేమో అసలు పాపం ఆడవాళ్ళు భరిస్తూ ఉంటారు. నేను ఒకసారి ఎక్కడికో వెళ్తుంటే ఒక లేడీ ఐపీఎస్ ఆఫీసర్ ఆవిడ ఇంటర్వ్యూ విన్నా. ఇప్పుడు చాలా కేసులు అవి పెట్టారు కదా ఈ డొమెస్టిక్ అబ్యూస్ కి వీటికి సంబంధించి. పెట్టినప్పుడు ఆవిడని ఒక యాంకర్ ఇలానే అడిగారు, ఏమండి మరి ఇట్లా డొమెస్టిక్ అబ్యూస్ గురించి చాలా వచ్చాయి కదా, ఇవి చాలా ప్రాబ్లం క్రియేట్ చేశాయి తర్వాత కూడా. అంటే ఆవిడ ఏముంది తెలుసా, ఎవరికైతే కావాలో, ఎవరికి అవసరమో, ఎవరికైతే వీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళు కేసు బనాయిస్తారని చెప్పి ఈ కేసులు, ఈ రూల్స్ అన్నీ పెడితే, సెక్షన్స్ అన్నీ పెడితే చదువుకున్న వాళ్ళు దాన్ని వాడుకోవడం మొదలుపెట్టారు. సో ఒక రకంగా ఏమైపోయిందంటే, ఏ సెక్షన్స్ ఆడవాళ్ళు బాధితులకి ఉపయోగపడుతుంది అనుకున్నారో, మేబీ బాధపడిన ఆడవాళ్ళు, స్త్రీలు, ఉద్యోగస్తులు, చదువుకున్న వాళ్ళు కూడా ఉండుండొచ్చు. బట్ మిస్యూజ్ ఎక్కువైంది అంది ఆవిడ. అలాగే ఏంటంటే, మన నాలెడ్జ్ అనేది ఏదైతే ఉందో, అంటే అందరికీ ఉన్న నాలెడ్జే, అది మనకి విజ్డమ్ని క్లియర్ ఇవ్వాలి, మనకి క్లారిటీని ఇవ్వాలి. క్లారిటీ అండ్ విజ్డమ్ వచ్చింది అనుకోండి, మనం చేస్తున్న పని కరెక్టో అవునో కాదో మనకి తెలుస్తుంది. బట్ ధర్మం ఎప్పుడూ కూడా ఆడవాళ్ళని అబ్యూస్కి గురి కమ్మని ఎక్కడా చెప్పలేదు. ఆస్ట్రాలజర్స్ కూడా ఏదైనా ఒక టైం బాగుండనప్పుడు ఏవో చిన్న చిన్న గొడవలుంటే సర్దుకుపోండి అని చెప్తారే తప్ప, పెద్ద పెద్ద విషయాలు ఉన్నప్పుడు అమ్మా ఇక్కడ దోషం ఉంది, ఇక్కడ ప్రాబ్లం ఉంది కాబట్టి మీరు డెసిషన్ తీసుకోండి అనే చెప్తారు. ఊర్లో చూసుకుంటే అమ్మవారిని ఎక్కువ బిలీవ్ చేస్తూ ఉంటాం. అవును. పల్లెటూరులో కానీ దేవుళ్ళని బాగా నమ్ముతూ ఉంటాం కదా. ఈ మధ్య చాలా వచ్చేసాయి. అవును. సో అలాంటి టైంలో పండగలు జరుగుతున్న టైంలో కానీ అట్లా ఉన్నప్పుడు మనుషుల మీద వాళ్తా ఉంటారు, దేవుళ్ళు వాళ్తా ఉంటారు. సో దాని మీద లైక్ ఆస్ట్రాలజీకి దానికి సంబంధం ఉందా అనేది నా డౌట్. భగవంతుడికి చేరువుగా అవ్వడానికి ఆస్ట్రాలజికల్ కాంబినేషన్స్ ఉన్నాయి. బట్ భగవంతుడు మన మీద పూనడానికి ఆ మనిషి కూడా దానికి రెడీగా ఉండాలి. భగవంతుడి మీద కంప్లీట్ సరెండర్, కంప్లీట్ గా భగవంతుడి దగ్గర సరెండర్ అయిన వాడు, ఎవడైతే కోపావేశాలను నిగ్రహించుకుంటాడో, ఎవడైతే ఈ చుట్టుపక్కల ప్రపంచంతో ఎటువంటి సంబంధ బాంధవ్యాలు పెట్టుకోడో, అలాంటి వాడి మీద అమ్మవారు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అమ్మవారు కానీ స్వామివారు కానీ ఎవరైనా. ఈ మధ్య ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. మనం కొన్ని చోట్ల జాతరలకు వెళ్తాం. దీన్ని నేను ఫ్యాషన్ అని చెప్పను, జాతరలకు వెళ్తాం. వెళ్ళినప్పుడు అక్కడ డప్పుల సౌండ్లు, అక్కడ ఉన్న వాతావరణం, అక్కడ ఉన్న ఆ ఒక ఎనర్జీ వల్ల కొంతమందికి మైండ్, మూన్ ఎవరికైతే వీక్ గా ఉంటుందో, లగ్న ఎవరికైతే వీక్ గా ఉంటుందో, ఆర్ లగ్నాల్లో ఎవరికైతే వీక్ గా ఉంటారో వాళ్ళు దానికి ప్రభావం చెందుతారు. ఇక్కడ వీళ్ళ మీద అమ్మవారు పూనింది అని నేను చెప్పను, కానీ వీళ్ళు దానికి వసులై ఉంటారు, లోబడి ఉంటారు ఆ మూమెంట్ వరకే. ఆ తర్వాత వాళ్ళు నార్మల్ అయిపోతారు. బట్ డెఫినెట్ గా ఎవరైతే స్వామివారినో అమ్మవారి పాదాలు పట్టుకున్న వాళ్ళు, వాళ్ళకి అసలు ఈ ప్రపంచంతో సంబంధం లేదు, వాళ్ళకి భగవంతుడితోటి సంబంధం. సో భగవంతుడితో సంబంధం కలిగి ఉండటం, భగవంతుడి గురించి నిత్యము మాట్లాడటం, భగవంతుడికి సంబంధించిన కర్మలు చేస్తూ ఉండటం, భగవంతుడి ధ్యానంలో నిమగ్నులై ఉండిపోవటం, భగవంతుడి గురించి చింతన చేస్తూ ఉండటం, అలాంటి వారు మౌనంగా ఉంటారు. వాళ్ళు ఏమి మాట్లాడుతూ టైంపాస్ కూడా చేయరు, చాలా మౌనంగా ఉంటారు.
ప్రజలతోటి సంబంధ బాంధవ్యాలు పెట్టుకోరు. Correct. ఇలాగ ఉన్న వాళ్ళ మీద గనక భగవంతుడు పూంతే 100% వాళ్ళు జెన్యూన్. ఓకే. అవును. మా ఇంట్లో అమ్మవారు వెలిసింది, మేము ఇట్లా పూనాము, మేము అట్లా ఉన్నాము, నేను ఉగ్రకాళిని, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వీటిని మనం 1కి 10 సార్లు చెక్ చేసుకోవాలి అంటాను. ఓకే. ఆస్ట్రాలజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినెట్గా ఎవరైతే భగవంతుడికి చేరువుగా ఉంటారో వాళ్ళ కాంబినేషన్సే వేరుగా ఉంటాయి. ఓకే. ఎవరైతే ఇలాంటి వాటిల్లో ఉంటారో వీళ్ళ కాంబినేషన్స్ వేరుగా ఉంటాయి. అవి మనం చెప్పేయచ్చు. సో కొంచెం ఫన్నీగా వెళ్ళడానికి ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు దట్. ఆస్ట్రాలజీ ఒక సైన్సా బిలీఫా? 2. వన్ హోరోస్కోప్ డిసైడ్స్ యువర్ హోల్ లైఫ్, ఎస్ ఆర్ నాట్? ఎస్. దోషం ఉంటుందని భయపెట్టడం కరెక్టా? తప్పు. రెమెడీ చేయకపోతే బ్యాడ్ థింగ్స్ అవుతాయా? ఏమీ కావు. రెమెడీ అనేది కంప్లీట్గా మన ట్రస్ట్ని ఇంకా పెంచుతుంది అని చెప్తాను. ఆస్ట్రాలజీని బ్లైండ్గా ఫాలో అవ్వాలా? అవటంలో తప్పు లేదు, బట్ రైట్ పర్సన్ ఉండాలి. ఫ్రీ విల్ స్ట్రాంగా లేకపోతే గ్రహణాలు స్ట్రాంగా? ఫ్రీ విల్ ఏ స్ట్రాంగ్. వన్ పూజ కెన్ ఫిక్స్ ఆల్ ప్రాబ్లమ్స్? నో. జెన్జీ కన్ఫ్యూజన్ అండ్ యాంగ్జైటీకి ప్లానెట్స్ రీజనా? సొసైటీ రీజన్. సొసైటీ రీజన్, మనకున్న కాంపిటీషన్ రీజన్. దీంతో పాటు డెఫినెట్గా ప్లానెట్స్ అనేవి కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయబట్టే జెన్జీ వాళ్ళు కొంత కన్ఫ్యూజ్ కూడా అవుతున్నారని చెప్తాను. ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ప్లానెట్స్ అంతో ఇంతో ఉంటుంది, లేకపోతే వాళ్ళు ఆ సిచ్యువేషన్లోకి రారు. బ్రేకప్ అంటే దోషం అని సింగిల్ వర్డ్లో జడ్జ్ చేయొచ్చా? బ్రేకప్ అంటే దోషం అని అయితే అనను, కానీ దోషాలు ఉంటే బ్రేకప్ కూడా అవుతుంది. ఆస్ట్రాలజీ చేయందుకు కూడా థెరపీ చేస్తుందా? ఆస్ట్రాలజీ నీకు ప్రాబ్లం చెప్తుంది, థెరపిస్ట్ ఆ ప్రాబ్లంకి నీకు ఒక మంచి సొల్యూషన్ ఇస్తాడు. సోషల్ మీడియా ఆస్ట్రాలజిస్ట్ డేంజరసా? 100% డేంజరస్. ఆస్ట్రాలజిస్ట్. సో మీలా చాలా మంది ఉన్నారు కాబట్టి ఎవరి జాతకం వాళ్ళు చూసుకుంటారా, లేకుంటే మీ జాతకం వేరే వాళ్ళు చూస్తారా? లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ జాతకంలో, లెటెస్ట్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, మీ జాతకంలో ఒక చిన్న దోషం ఉందని మీకు తెలిసింది. సో అలా ఉందని మీకు తెలిసినప్పుడు మీరు భయపడుకొని లైక్ ఏం చేస్తారు ఆ సిచ్యువేషన్లో? ఇది మంచి క్యూరియాసిటీ రిలేటెడ్ క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము జాతకాలు చూసేటప్పుడు ఎవరు మనకి జాతకాలు ఇవ్వరు కదా. సో దీనికి స్కేప్ గోట్ అనుకోండి, ఏదైనా అనుకోండి, మా జాతకాలే అవుతాయి. మా కుటుంబ సభ్యుల జాతకాలు, మా జాతకాలు, మా చుట్టుపక్కల వాళ్ళ జాతకాలు. మేము ఆస్ట్రాలజీ నేర్చుకుంటున్నాం అంటే పాపం ఇంకొంతమంది ఉంటారు మా జాతకం చూడండి, అలా ఉంటాయి అన్నమాట. సో ఏమవుతుందంటే ఇనీషియల్ డేస్లో అంటే చాలా మొదలుపెట్టిన కొత్తల్లో సాధారణంగా ఇవే ఉంటాయి. అందులో మా జాతకాలు కూడా ఉంటాయి, పాపం బలి పశువులు కూడా అవుతూ ఉంటాయి. అంటే ఏంటంటే అప్పుడు తెలిసి తెలియని నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. తర్వాత ఎప్పుడైతే మీరు అడిగినట్టు, ఎప్పుడైతే మీరు మరి మీ జాతకంలో ఏదైనా దోషం ఉంది అని అనుకుంటే మీరు ఏం చేస్తారు? సాధారణంగానండి ఒక ఆస్ట్రాలజరు, నేను ఇందాక మీకు చెప్పాను కూడా, ఎప్పుడైనా సరే ఒక ఆస్ట్రాలజర్ గనక ఒక ఆడుతూ పాడుతూ ఆస్ట్రాలజీ నేర్చుకున్నా తర్వాత మాత్రం కర్మ సిద్ధాంతాన్ని చాలా గట్టిగా నమ్ముతాడు. ఎందుకంటే బిలీఫ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఒక యాక్టివిటీ కానీ ఒక ఇన్సిడెంట్ కానీ ఏదైనా ఒకటి జరిగింది అని అంటే ఇది కర్మ రిలేటెడ్గా జరిగింది అని చెప్పి వీళ్ళకు క్లారిటీ వచ్చేస్తూ ఉంటుంది. టు గెట్ ప్రొఫిషియన్సీ ఇన్ దర్ సబ్జెక్ట్ ఆర్ టు బీ వెరీ గుడ్ ఆస్ట్రాలజర్, వాళ్ళు ఖచ్చితంగా కొంత ధర్మబద్ధంగా న్యాయంగా ఉండి తీరాల్సిందే. లేకపోతే వాళ్ళకి ఇంట్యూటివ్ నేచర్ రావటం కానీ, లేకపోతే వాళ్ళకి ప్రిడిక్షన్స్ ఇవ్వటం కానీ వాళ్ళ వల్ల కాదు. వాళ్ళు ఎంతసేపు ఉన్న పక్కనున్న 4 గ్రహాలు చూసి ఏవో మాట్లాడేస్తుంటారు. దాన్ని ఆస్ట్రాలజీ అని నేను కూడా అనను, అది ఎవరైనా చెప్పేస్తారు. ఇప్పుడు మీకు ఒక అరగంట క్లాస్ తీసుకుంటే మీరు కూడా ఏ గ్రహాలు బాగాలేదు ఏ గ్రహాలు బాగున్నాయని చెప్తారు. సో దాన్ని నేను ఆస్ట్రాలజీ అని చెప్పను. సో బేసిక్గా ఏంటి అని అంటే ఒక ఆస్ట్రాలజర్ ఫస్ట్ నేర్చుకునేటప్పుడు వాళ్ళ జాతకాలే చూసుకుంటారు. రెండోది వాళ్ళ జాతకాల్లో కనుక వాళ్ళకి బాగా మంచి గ్రోత్ ఉందనుకోండి, ఇలాంటి సోషల్ మీడియాలో టీవీ వాళ్ళు ఎవరో ఒకళ్ళు పిలిచి వాళ్ళని హైలైట్ చేస్తారు. వాళ్ళు మంచి దీనిలో కూడా వెళ్ళిపోతారు. బట్ ద సేమ్ ఆస్ట్రాలజర్ వాళ్ళకి టైం బాగాలేదనుకోండి, అక్కడి నుంచి కింద పడే యోగాలు కూడా ఉంటాయి. సో అది కూడా ఆస్ట్రాలజర్ గమనించుకోకూడదు. ఎందుకంటే పరాయి వ్యక్తుల జాతకాలను చూసినప్పుడు మా జాతకాలు మేము చూసుకోకుండా ఉంటాం. కానీ ఏమవుతుంటుందంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఎప్పుడైతే కర్మ సిద్ధాంతాన్ని నమ్మడం మొదలు పెడతామో అప్పుడు జాతక చక్రాల మీద ఎక్కువగా వెళ్ళదన్నమాట. ఎంతసేపు మనం కర్మ ఎటువంటిది చేస్తున్నాం అనే దాని మీద ఆసక్తిని పెంచుకుంటూ ఉంటాం, దాని మీద ఎక్కువగా అవగాహన పెంచుకుంటూ ఉంటాం, దాని మీద మేము ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటాం. సో మా కర్మని మేము రెక్టిఫై చేసుకోవడానికి చూస్తూ ఉంటాం బై డూయింగ్ గుడ్ డీడ్స్ ఆర్ బై డూయింగ్ సమ్ సోషల్ సర్వీస్ ఆర్ బై బీయింగ్ నైస్ అండ్ కామ్ విత్ అదర్స్, బై నాట్ చీటింగ్ పీపుల్.
సో అక్కడే మేము మా కర్మని మేము రెక్టిఫై చేసుకుంటూ ఉంటాం కదా. దాంతోపాటు చాలామంది ఏం చేస్తుంటారంటే అభిషేకాలు చేసుకోవటం, మంత్రం తీసుకోవటం, ఆరాధన చెయ్యటం, ఉపాసనా మార్గాలలో ఉండటం, అనుష్ఠానం చేసుకోవటం, ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు. సో ఇలాంటివన్నిట్లోకి ఒక ఆస్ట్రాలజర్ తెలుసో తెలియకో నేర్చుకున్న వాళ్ళు కూడా ఇందులోకి వెళ్ళిపోవటం అనేది కనపడుతూ ఉంటుంది. సో వాళ్ళ కర్మని వాళ్ళే మాడిఫై చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళు చేసుకున్న మాడిఫికేషన్ని బట్టి వాళ్ళకి ఇంకా మంచి రిజల్ట్స్ అనేవి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. సో జాతక చక్రాలు ముందర మావి చూసుకోకుండా అయితే వర్కౌట్ అవ్వదు. చూసుకుంటారు, మోస్ట్ ఆఫ్ దెమ్ చూసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ లతా జంధ్యాల గారు. అసలు హ్యాడ్ ఏ వండర్ఫుల్ సెషన్ విత్ యూ. లైక్ ప్రతి ఆన్సర్కి, నేను అడిగిన ప్రతి ఆన్సర్కి మీరు ప్రాపర్గా డెలివర్ చేశారు. ఐ హోప్ పీపుల్ చూసినప్పుడు కూడా వాళ్ళకి మంచిగా అది డెలివర్ అవుతుంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్, మంచి ఆపర్చునిటీ. ఇవాళ మనం చాలా విషయాలు ఏవైతే పబ్లిక్ జనరల్గా అనుకుంటారో మనం ఆ టాపిక్స్ గురించి చర్చించుకున్నాం. యా, డెఫినెట్లీ వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతారని నేను అనుకుంటున్నాను.